శ్రీవాణీ గిరిజాశ్చిరాయ దధతో వక్షోముఖాంగేషు ఏ లోకానాం స్థితిమావగంత్య విఘతాం స్త్రీ పుంసయోగోద్భవాం తే వేదత్రయమూర్తయ స్త్రీ పురుషాః సంపూజితావసురైః భూయాసు పురుషోత్తమ అంబుజభవ శ్రీకంధరా శ్రేయసే. సభా సరస్వతికి నమస్కారం. ఈ మహాభారత దర్శన పరంపరలో ఇవాళ తిక్కన చాలా అద్భుతమైనటువంటి తీరులో ఆవిష్కరించడం ప్రారంభమైంది. నిన్నటి దాకా నన్నయ్య ఎర్రనల్ల భారత స్వారస్యాన్ని మనం తెలుసుకున్నాం. ఇవాళ తిక్కన హృదయాహ్లాది చతుర్థము ఊర్జిత కథోపేతంబు అంటూ విరాట పర్వాన్ని వారు ప్రారంభించారు. నిజంగా హృదయాహ్లాదము కలిగించినటువంటి విరాట పర్వ ఉపన్యాసాన్ని ఆ ఉపన్యాస సాగరంలో, ఎందుకంటే ఆయన సాగర ఘోష కవి, ఆ సాగరంలో మనం ఇవాళ ఓలలాడాం. తిక్కన గారు ఆ మాట హృదయాహ్లాదము అని అనడం ఎంత సార్థకత ఉందో ఇప్పుడు మనం చూశాం. పైగా తిక్కన గారు విరాట పర్వాన్ని గురించి నానారసాభ్యుదయోల్లాసి అని కూడా ఒక మాట అన్నాడు. అంటే అనేక రసాలు నిక్షిప్తం చేయబడినటువంటి మహా కథ ఈ విరాట పర్వంగా ఆయన చెప్పడం, దాంట్లో ఉన్నటువంటి ఆ రస చర్చను మనం ఇప్పుడు ఆస్వాదించాం. తరువాత తిక్కన రచించినటువంటి రెండవ పర్వం, తిక్కన రచించిన మొదటి పర్వం విరాట పర్వం, తిక్కన రచించినటువంటి రెండవ పర్వం ఉద్యోగ పర్వం. మహాభారతంలో ఇది 5వ పర్వం. ఇప్పుడు ఈ పర్వాన్ని గురించినటువంటి విశేషాంశాలు కొన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను. సాధారణంగా ఉద్యోగం అనేటువంటి మాటకు మనం ఇవాళ తీసుకుంటున్నటువంటి అర్థం వేరు. ఏదైనా జీతానికి ఎక్కడైనా పని చేస్తూ ఉంటే దాన్ని ఉద్యోగం అంటూ ఉన్నాం. కానీ ఉద్యోగము అంటే ప్రయత్నం అనేటువంటి అర్థం ఉంది. ఈ ఉద్యోగ పర్వంలో అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చెప్పబడ్డాయి కాబట్టి దీనికి వేదవ్యాస మహర్షి ఉద్యోగ పర్వం అని పేరు పెట్టాడు. వేదవ్యాస మహర్షి రచించినటువంటి ఈ మహాభారతాన్ని గురించి శ్లాఘిస్తూ విద్వత్సంస్తవనీయ భవ్య కవితావేశుండు విజ్ఞాన సంపద్విఖ్యాతుడు సంయమి ప్రకర సంభావ్యానుభవుండు కృష్ణద్వైపాయనుడు అర్థిలోకహిత నిష్టంబూని కావించే ధర్మాద్వైత స్థితి భారతాఖ్యమగు లేఖ్యంబైన అన్నాయం. ఈ పద్యాన్ని తిక్కన గారు చెప్పారు. ఇప్పటిదాకా తిక్కన ప్రారంభించినటువంటి విరాట పర్వాన్ని మనం విన్నాం. కృష్ణద్వైపాయనుడు, వ్యాసుడి అసలు పేరు కృష్ణద్వైపాయనుడు, వేదాలను వ్యాసించేసినటువంటి వాడు, వేదాలను విభజించినటువంటి వాడు కాబట్టి ఆయనకు వేదవ్యాసుడు అనేటువంటి సార్థక నామాన్ని మనం వాడుతూ ఉన్నాం. ఆయన లోకహిత నిష్టంబూని, లోకానికి మంచి జరగాలి అనేటువంటి ఉద్దేశ్యంతోనే ఈ మహాభారతాన్ని రచించాడు అని చాలా స్పష్టంగా తిక్కన మనకు ఈ పద్యంలో చెప్పాడు. ఆ లోకహిత నిష్ఠ ఏమిటో మొదటి పర్వంలోనే మనం ఇప్పుడు చూశాం. అంటే ప్రపంచానికి ఉపయోగపడేటువంటి విజ్ఞానాన్ని, ప్రపంచానికి అవసరమైనటువంటి సంస్కారాన్ని, ప్రపంచ మానవ జాతి చరిత్రను సుఖమయం చేయడానికి, మానవ విలువలకు పట్టం కట్టడానికి వేదవ్యాస మహర్షి ఎంత నిష్ఠతో ఈ మహాభారతాన్ని రాశాడో తిక్కన చెప్పిన మాటకు ఉదాహరణ మనం ఇప్పుడే చూశాం. అంటే విరాట పర్వంలో మానవ స్వభావ చిత్రణ, మానవ విలువలకు కాపాడవలసిన బాధ్యత వ్యక్తిగతంగా మన మీద ఎలా ఉంది అని ఎంత అద్భుతంగా గరికపాట వారు ఆవిష్కరించారో మనం ఇప్పుడు చూశాం. లోకహిత నిష్ఠ అనేటువంటి ఒక ధర్మాన్ని ఆశ్రయించి
ఈ భారతాన్ని అధ్యయనం చేయాలనేటువంటి ప్రయత్నం మాది. ఆ ప్రయత్నంలో భాగంగా వారిప్పుడు అద్భుతమైనటువంటి సత్యాలను మనకు వివరించడం జరిగింది. అయితే ఇక్కడ ఇంకో మాట అన్నాడు, లేఖ్యంబైన ఆమ్నాయము అన్నాడు. ఆమ్నాయము అంటే వేదం. మామూలుగా వేదాలకు శృతులు అని పేరు. అంటే అవి విని నేర్చుకోవాలి. వ్రాయడం అనేటువంటిది లేదు, వ్రాయబడినవి కావు. కానీ ఈ మహాభారతం వేదాల సారాంశం. దీన్ని పంచమ వేదము అన్నారు. ఆ వేదాల సారాంశము ఇది వ్రాయబడినటువంటి వేదము అన్నాడు. వేదాలలో ఉండేటువంటి సకల ధర్మాలకు మానవ చరిత్రను జోడించి మానవ స్వభావాన్ని ఉత్తమ మార్గం వైపు మళ్లించడానికి వేదవ్యాసుడు చేసినటువంటి వ్రాయబడినటువంటి వేదంగా దీన్ని తిక్కన కీర్తించాడు. అంటే విద్వత్సంస్తవనీయ భవ్య కవితావేశుండు, ఆయనలో గొప్ప కవిత్వం ఉంది, గొప్ప విద్వత్తు ఉంది, విజ్ఞాన సంపద్విఖ్యాతుడు, అపారమైనటువంటి జ్ఞానం ఆయనలో ఉంది. ఆయన 18 పురాణాలు చెప్పినటువంటి మహానుభావుడు. వేదాలలో ఉన్న సర్వ సారాంశాన్ని ఒక లేఖ్యమైన వేదంగా, లిఖించబడినటువంటి వేదంగా రూపొందించేటువంటి ప్రయత్నాన్ని ఈ మహాభారతంలో ఆయన చేశాడు. అందుకని ఇది పరమ పవిత్రమైనటువంటి వేదంగా మనం భావించి అన్ని కాలాల పాటు సర్వ మానవ జీవన సుఖమయమైనటువంటి మార్గాలకు ఇది మార్గదర్శనం చేస్తుంది అనే ఉద్దేశ్యం తిక్కన తన ఈ పద్యంలో వేదవ్యాసుని గురించి చెప్పినప్పుడు చెప్పాడు. దీని కిందనే ఇంకో చిన్న పద్యం రాశాడు. వేదములకు అఖిల స్మృతి వాదములకు బహుపురాణ వర్గంబులకు వాదైన చోటులను తాముదల ధర్మార్థ కామ మోక్ష స్థితికి. భారతీయులు జీవన ధర్మాలు చెప్పేటప్పుడు చతుర్విధ పురుషార్థాలని చెప్పారు. ధర్మార్థ కామ మోక్షములు మానవ జీవితానికి అత్యంత ప్రాముఖ్యమైనటువంటివి అని. అవి ఎట్లా మనం సంపాదించుకోవాలి అనేటువంటి ప్రయత్నాన్ని మహాభారతం మనకు ఉపదేశిస్తూ ఉంది. ధర్మ మార్గంలో నడిచి అర్థకామాలను పొంది మోక్షాన్ని సంపాదించుకోవాలి అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి ఆశయం. ఆ ఆశయం నెరవేరడానికి ఈ భారతం ఉపయోగపడుతుంది. అందుకని అన్ని వేదాలలో, అన్ని పురాణాలలో ఉన్నటువంటి అనేక వివిధ విషయాలు ఈ మహాభారతంలో చెప్పబడ్డాయి. దానికి ఇది వేదిక. ఈ మహాభారతమే వీటన్నింటికీ వేదిక. అట్లాంటి ఈ వేదికను మనం ఆశ్రయించి ఇందులో ఉన్నటువంటి సర్వవిధ సారాంశాలను మనం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అది భారతం యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం. నన్నయ్య చెప్పినటువంటి విషయాలన్నీ కూడా మనం విన్నాం. అంటే ధర్మశాస్త్రజ్ఞుడికి ధర్మశాస్త్రంలాగా, లేకపోతే కావ్యం చదివేవాడికి ఇది కావ్యంలాగా, నీతి కావాలనుకునేవాడికి నీతి శాస్త్రంలాగా, దీనికి ఒక స్పష్టమైనటువంటి లక్ష్యాన్ని నన్నయ్య నిర్దేశించాడు. అయితే ఇక్కడ ఒక ఆలోచన మనం ఏం చేయొచ్చు అంటే, ఎవడు కావ్యం రాసినా ఇది భారతానికి వర్తించేటట్టు నన్నయ్య రాశాడు. ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రం అనే పద్యం. అసలు కవిత్వానికి అది లక్ష్యం కావాలి. అంటే ఎవరు కవిత్వం రాసినా ఆ కవిత్వం చదివిన వాడికి ఏ అంశం అవసరమవుతుందో ఆ అంశం ఆ కవిత్వంలో ఉంటేనే అది నిజమైనటువంటి కవిత్వంగా మనం భావించాలి. మిగిలింది కవిత్వం అనవలసిన అక్కర్లేదు. అంత స్పష్టమైనటువంటి లక్ష్య నిర్దేశంతో భారత రచనను నన్నయ్య తిక్కనాథులు నిర్వహించి మనకు ఇవాల్టికి కూడా పారాయణ గ్రంథాలుగా, పవిత్రమైనటువంటి గ్రంథాలుగా చేయడానికి వాళ్ళు చేసిన ప్రయత్నం ఇది. కాబట్టి ఈ మహాభారతంలో ఉన్నటువంటి ఉద్యోగ పర్వంలో విశేషమైనటువంటి అంశాలు ఏమున్నాయో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఉద్యోగం అంటే ప్రయత్నము అనుకున్నాం. ఏం ప్రయత్నాలు జరిగాయి ఇందులో? ఇప్పటిదాకా విన్నటువంటి విరాట పర్వంలో చివరి ఘట్టం ఉత్తర అభిమన్యుల కళ్యాణ ఘట్టం. అక్కడి నుంచే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి ఉద్యోగ పర్వానికి. ఉత్తర అభిమన్యుల వివాహ ఘట్టంలో
కలుసుకున్నటువంటి పాండవులకు సంబంధించిన వ్యక్తులందరూ కలిసి కూర్చొని పాండవుల యొక్క భవిష్యత్తు ఏమిటి అని ఆలోచించడంతో ఉద్యోగ పర్వం ప్రారంభమవుతుంది. అది మొదటి ప్రయత్నం. అంటే పాండవులు జూదంలో ఓడిపోయిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం అరణ్య అజ్ఞాతవాసాలను పూర్తి చేశారు. అరణ్య అజ్ఞాతవాసాల తదనంతరం వాళ్ళ రాజ్యం వాళ్లకు రావాలంటే ఈ దుర్యోధనుడు తాను తీసుకున్నటువంటి రాజ్య భాగాన్ని వాళ్ళకి ఇవ్వాలి. వీళ్ళు వచ్చిన సంగతి వాడికి తెలియజేయాలి. వాడికి తెలుసు, కానీ వాడు తెలియనట్టుగానే ఉన్నాడు. వాడికి తెలియజేయాలి. కాబట్టి ఆ తెలియజేయాల్సిన ప్రయత్నాన్ని గురించిన ఆలోచనతో ఈ ఉద్యోగ పర్వం యొక్క పునాది ప్రారంభమైంది. దీంట్లో 4 రకాలైనటువంటి రాయబారాలు కనిపిస్తాయి ఈ ఉద్యోగ పర్వంలో. ఈ 4 రాయబారాలు 4 విధాలుగా ఉన్నాయి. ఇందులో ఇంకా మహోత్కృష్టమైనటువంటి ఒక అంశం ఉంది. ఏమిటి అంటే, మహాభారతంలో విదురుడు చాలా అద్భుతమైనటువంటి పాత్ర. విదురుని గురించి నన్నయ్య భారతాన్ని గురించి చెప్పినటువంటి పెద్దలు చెప్పారు, ఆయన ఎంత ధర్మాత్ముడో. ఆ విదురుడు ధృతరాష్ట్రునికి నీతిని ఉపదేశిస్తాడు. మహాభారతంలో ఇది ఒక సువర్ణ అధ్యాయం లాంటిది. అంటే మానవుడు నేర్చుకోవలసినటువంటి సమస్త ధర్మాలను ధృతరాష్ట్రుడికి విదురుడు బోధించాడు. విదుర నీతి అంటారు దాన్ని. తిక్కన కూడా అది 100 పద్యాల్లో రాశాడు. ఈ ఉద్యోగ పర్వంలో 100 పద్యాల్లో విదుర నీతి చెప్పబడింది. అంటే మనం ఇంతకుముందు వారు చెప్పినటువంటి పాత్రల చిత్రణ ద్వారా తిక్కన ఎట్లా మనిషి యొక్క మానసిక విశ్లేషణ చేశాడో, అసలు మనిషి ఏమిటి, వాడి మనసేమిటి, వాడి ప్రవర్తన ఎట్లా ఉండాలి, వాడి జీవన ధర్మం ఎట్లా ఉండాలి, పాలకుడు ఎట్లా ఉండాలి, పాలితుడు ఎట్లా ఉండాలి, సామాన్యుడు ఎట్లా ఉండాలి, సర్వ విషయాలను కూడా కూలంకషంగా ధృతరాష్ట్రుడికి వినిపించాడు విదురుడు. అది విదుర నీతి. సంస్కృత భారతంలో ఎంత పెద్దగా ఉందో తెలుగులో కూడా దాదాపుగా 100 పద్యాల్లో మనకి విదుర నీతి కనిపిస్తుంది. ఈ ఉద్యోగ పర్వం దాదాపుగా 1562 గద్య పద్యాలు ఉన్నాయి. సంస్కృతంలో ఇది 6900కు పైగా ఉన్న శ్లోకాలు. మామూలుగా సంస్కృత భారతం చాలా పెద్దది, 1,00,000 శ్లోకాలు కలిగిందని, దానికి జయం అనేటువంటి పేరుందని కూడా మనకు తెలుసు. 1,00,000 శ్లోకాలు కలిగిన మహాభారతాన్ని 21,500 పద్యాలకు ఈ కవిత్రయం వారు పూర్తి చేశారు. అందులో మనకు 1560 దాకా పద్యాలు ఉద్యోగ పర్వంలో కనిపిస్తాయి. వేలాది పద్యాలు, 1,00,000 పద్యాలను 1000 పద్యాలలోకి కుదించారు. భాగవతం సంస్కృతంలో కంటే తెలుగులో ఎక్కువ ఉంది, భారతం సంస్కృతంలో ఎక్కువ ఉంది, తెలుగులో తక్కువ ఉంది. అంటే నిన్న మనం ఒక ఘట్టం విన్నాం. అంటే ఎక్కడైతే ద్రౌపదీదేవి శ్రీకృష్ణుణ్ణి సభాపర్వంలో ప్రార్థించినప్పుడు ఒక్క మాటతో నన్నయ్య చెప్పాడు, సంస్కృతంలో చాలా శ్లోకాలు చెప్పబడ్డాయని నిన్న సుబ్బయ్య దీక్షితులు గారు చెప్పారు. అంటే ఇక్కడ ఇది అవసరం లేదు అనుకున్నప్పుడు నన్నయ్య తిక్కనాదులు దాన్ని సంక్షేపించేశారు. ఇక్కడ ఒక మాట మనం చెప్పుకోవాలి, తెలుగులోకి వీళ్ళు ఇది అనువదించలేదు, ఇది అనువాదం కాదు, ఇది తెలుగులో రచించారు. అంటే సంస్కృత భారతాన్ని తీసుకొని తెలుగున రచయింపు మధికధీయుక్తి మెయిన్ అనే మాట వాడారు. ఇది తెలుగులో రాయమన్నారు, అనువాదం చేయమనలేదు. ఇది ట్రాన్స్లేషన్ కాదు. అంటే వీళ్ళు ఇక్కడ మానవ మనస్తత్వాన్ని అధ్యయనం చేసే పద్ధతుల్ని సంస్కృతంలో చదివారు. తెలుగు ప్రజలకు ఆంధ్రావళి మోదముంబరయునట్లుగా సత్యవతేయ సంస్మృతి శ్రీవిభవాస్పదంపైన ఈ భారతాన్ని అందిస్తున్నాను అన్నాడు. తెలుగు ప్రజల మనస్తత్వాలకు అనుగుణంగా దీన్ని రచించడానికి తిక్కన ప్రయత్నం చేశాడు, నన్నయ్య ప్రయత్నం చేశాడు, ఎర్రాప్రగడ ప్రయత్నం చేశాడు. కాబట్టి దీన్ని మనం అనువాదం అనకూడదు, అనుసృజన, మళ్ళీ సృజించారు భారతాన్ని. కథ సంస్కృత భారతంలో ఉండొచ్చు, కానీ అనేక ఘట్టాల్లో వీళ్ళు చాలా చోట్ల స్వతంత్రించి రాయడానికి కారణం ఏమిటి అంటే, ఇక్కడి వాళ్లకు ఏ రకమైనటువంటి బోధనలు చేయాలో వాటిని ఎక్కడ సంక్షేపించాలి, ఎక్కడ విస్తృతపరచాలి అనేటువంటి ఆలోచనతో చేశారు. ఎందుకంటే దాంట్లో ఈ ఉద్యోగ పర్వంలోనే ఆత్మ తత్వాన్ని గురించి చెప్పేటువంటి
సనత్సుజాతీయం అనేటువంటి ఒక సనత్సుజాతుడనే బ్రహ్మమానస పుత్రుడైనటువంటి ఆయన ధృతరాష్ట్రుడికి ఆత్మతత్వజ్ఞానాన్ని బోధిస్తాడు. ఆయన విదురుణ్ణి అడుగుతాడు, విదురుడు నీతి బోధిస్తాడు. తర్వాత ఆత్మజ్ఞానాన్ని గురించి అడిగితే నేను చెప్పడం కంటే ఆ మహర్షి అయినటువంటి సనత్సుజాతుడు చెప్పడం బాగుంటుంది అనుకుని ఆయనను ప్రార్థించి ఆయన వచ్చిన తర్వాత ఆయన ధృతరాష్ట్రునికి బోధిస్తాడు. ఈ ఘట్టాన్ని తిక్కన అనువాదం చేయలేదు, ఊరికే ఒక 2-3 మాటల్లో చెప్పాడు. చాలా పెద్దగా ఉంది సంస్కృతంలో ఇది, కానీ దీన్ని తిక్కన అక్కడ వదిలేశాడు. దానికి అంటే మహాభారతం చాలా పెద్దగా అయిపోతుందని వదిలేయలేదు. ఆ వదిలేయడానికి ఒక కారణం ఉంది. ఏమిటంటే శాంతి అనుశాసనిక పర్వాల దగ్గరికి వచ్చేసరికి విష్ణు సహస్రనామాలు వస్తాయి, భీష్మ పర్వంలో భగవద్గీత వస్తుంది, అక్కడ ఆత్మతత్వాన్ని గురించి తెలియచెప్పాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి ఇంచుమించు ఈ విషయాలన్నింటినీ కూడా మళ్ళీ అక్కడే చెప్పే ప్రయత్నం చేశాడు తిక్కన. మనం శాంతి అనుశాసనిక పర్వాలు విన్నప్పుడు ఈ విషయాలు మనకు తెలుస్తాయి. అంటే ఇక్కడ కేవలం రాజుకు అవసరమైనటువంటి రాజనీతికి, మనిషి ప్రవర్తించవలసినటువంటి ప్రవర్తన నియమావళికి సంబంధించిన విదురుని బోధనలు మాత్రమే అనువాదం చేశాడు. ఈ సనత్సుజాతీయాన్ని చాలా కొద్ది మాటల్లో చెప్పి వదిలేశాడు. ఒక 2 పద్యాల్లో, 1 పద్యాల్లో చెప్పి వదిలేశాడు. అంటే తిక్కన ఆలోచన సరళి పూర్తిగా ఈ 4 ప్రయత్నాలు, ఇక్కడ 4 రాయబారాలు ఉన్నాయి. మొదటిది ద్రుపదుడి పురోహితుడు చేసిన రాయబారం. రెండవది ఇది పాండవుల పక్షం నుంచి కౌరవుల దగ్గరికి వెళ్ళి చేసింది. రెండవది ధృతరాష్ట్రుడు సంజయుణ్ణి పాండవుల దగ్గరికి రాయబారిగా పంపడం. మూడవది పాండవులు సాక్షాత్తు తాము దైవంగా భావించిన నారాయణ స్వరూపుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముణ్ణి కౌరవాదుల కడకు రాయబారిగా పంపడం. ఇది మూడోది. నాలుగోది చాలా చిన్నది. దుర్యోధనుడు శకుని కొడుకు ఉలూకుడు అనేవాణ్ణి పూర్తి యుద్ధమంతా ఏర్పాటైపోయి యుద్ధానికి సిద్ధపడే సమయంలో పాండవుల దగ్గరికి పంపిస్తాడు, రాయబారిగా కాదు. వాళ్ళని తిట్టొస్తాడు వీడు. అదొక చిన్నపాటి, అంటే శకుని కొడుకుగా ఉలూకుడు దుర్యోధనుడికి చాలా, అంటే వాడి మనస్సులో ఉన్నటువంటి పాండవుల మీద ఉన్నటువంటి అల్పభావం అంతా కూడా వీడు వాళ్ళ ముందర మాట్లాడేస్తాడు. ఈ 4 ఇందులో మనకు కనిపిస్తాయి. ఇందులో ప్రధానమైనటువంటివి 2 రాయబారాలు, సంజయ రాయబారం, శ్రీకృష్ణ రాయబారం. సాధారణంగా ఆంధ్రదేశంలో శ్రీకృష్ణ రాయబారం అనగానే మనకు కనిపించేటువంటివి తిరుపతి వెంకట కవులు రచించినటువంటి ఉద్యోగ పర్వాలు. ఎక్కడికి వెళ్ళినా అక్కడ వారు అక్షరాస్యుడా నిరక్షరాస్యుడా సంబంధం లేదు. తిరుపతి వెంకట కవుల పద్యాలు ప్రజల నాలుకల మీదికి సులభంగా వెళ్ళిపోయాయి. ఇంతకుముందే మనం అనుకున్నాం, బావా ఎప్పుడు వచ్చి తీవు, చెల్లియో చెల్లకో, అలుగుటయే ఎరుంగని మహామహిదాత్ములు, కౌరవ పాండవులు పెనగు కాలము చేరువయ్యే. అన్ని పద్యాలు కూడా నిరక్షరాస్యుడైన వాడి నోటి నుండి కూడా వినబడేంత ప్రచారాన్ని పొందేటట్లుగా పాండవోద్యోగ విజయాలను తిరుపతి కవులు రచించారు. దానికి స్ఫూర్తి తిక్కన రచించినటువంటి శ్రీకృష్ణ రాయబారం. అంటే ఈ రాయబారాల మధ్యలో ద్రౌపదీదేవి, ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, ద్రౌపదీదేవి యొక్క గొప్పతనం ఏమిటి, ఆమె ఏ విధమైనటువంటి వ్యక్తి అనేటువంటిది, ఆమె వ్యక్తిత్వ వికాసాన్ని గురించినటువంటి విషయాల్ని మనం ఇప్పుడు విన్నాం. ఇందులో కూడా ద్రౌపదీదేవి శ్రీకృష్ణుడితో మాట్లాడిన ఘట్టం ఒకటి వస్తుంది. వరమున బుట్టితిన్ భరత వంశముజొచ్చితి, అందు పాండు భూవరునకు కోడలైతి, జనవంజుల బొందితి, నీతి విక్రమస్థిరులగు పుత్రులన్ బడసితిన్, సగజన్ముల ప్రాభుగాంచితిన్, సరసి జనాభ ఇన్నిట ప్రశస్తికి నెక్కిన దాననెంతయుం. అట్లాంటి నన్ను వీళ్ళు ఎట్లా అవమానించారు అనేటువంటి విషయాలను శ్రీకృష్ణుడితో చెప్పుకునే ఘట్టంలో ఆమె హృదయాన్ని గొప్పగా తిక్కన ఆవిష్కరించాడు. అంటే ప్రధానమైనటువంటి ఈ అంశాల్ని, అంటే రాయబారాల్లో ఉన్న రాజనీతి, విదురుడి ఉపదేశంలో ఉండేటువంటి లోకనీతి, సనత్సుజాతుని హృదయంలో నుంచి బయటికి వచ్చి ధృతరాష్ట్రునికి అందింపబడినటువంటి ఆత్మజ్యోతి, ఇట్లాంటి భావాలన్నీ కూడా ఇందులో మనకు కనిపిస్తాయి. రాజకీయమైనటువంటి రాజనీతిని తెలుసుకోదలిచినటువంటి వాళ్లకు
ఈ పర్వము నిత్యము పారాయణం చేయవలసినటువంటి పర్వం. ఇప్పుడు వారు సుందరకాండ ప్రసక్తి తెచ్చారు. రామాయణంలో సుందరకాండను ఎట్లా మనం పారాయణం చేస్తామో సమస్త విషయాలను కూడా, ఎందుకంటే రాబోయేటువంటి కౌరవ పాండవ మహాయుద్ధానికి ఇక్కడ పూర్తి స్థాయి ఏర్పాట్లు జరిగాయి, పూర్తి స్థాయి ప్రయత్నాలు జరిగాయి. ఇప్పటిదాకా ఉన్నటువంటి పాత్రలు వేరు, ఇక్కడి నుంచి రాబోయేటువంటి పాత్రలు వేరు. మనం ఇప్పటిదాకా చూసినటువంటి ధర్మరాజు ఒక రకంగా కనిపిస్తాడు, ఈ ఉద్యోగ పర్వంలో ధర్మరాజు ఒక రకంగా కనిపిస్తాడు. ఈ రకమైనటువంటి ఆలోచనలు, ఈ రాజనీతికి సంబంధించిన విషయాలను తెలుసుకునేటువంటి వాళ్లకు అపూర్వమైనటువంటి జ్ఞాన భాండాగారం లాంటిది ఉద్యోగ పర్వం. కాబట్టి ఈ ఉద్యోగ పర్వాన్ని, అంటే ఆత్మోన్నతి, మనోవికాసం రెండిటికీ కూడా, అంటే మన మనస్సు వికసించడానికి సరి అయినటువంటి ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థాలను భారతీయ సంస్కృతి ఏ విధంగా అయితే చెప్పిందో దాన్ని ఎట్లా ఆచరించాలో, దానికి ఎంత మానసిక పరిణతి కావాలో ఆ పరిణతిని అందించేటువంటి ప్రయత్నం చేసినటువంటిది ఇందులో ఉన్న విదుర నీతి. అట్లాంటి ధార్మికమైనటువంటి జీవన విధానాన్ని మనకు అందించేటువంటి ప్రయత్నం చేసింది ఈ ఉద్యోగ పర్వం. కాబట్టి ఈ ఉద్యోగ పర్వం నిత్య పారాయణ గ్రంథంలాగా ఉపయోగపడేటువంటి గొప్ప పర్వం. అయితే ఇందులో మనకు సాధారణంగా ఈ 4 రకాలైనటువంటి ఈ రాయబారాలతో పాటు చిన్న చిన్న ఘట్టాలు కూడా ఉన్నాయి. సైన్య సమీకరణం చేసుకోవడం వీళ్ళ ప్రయత్నాల్లో ఒక భాగం. ఇది ప్రయత్నాలకు సంబంధించినటువంటి పర్వం. ఈ సైన్య సమీకరణాలు చేసుకోవడంలో దుర్యోధనుడు శ్రీకృష్ణుడి దగ్గరికి వెళతాడు. అందరు రాజులను తమ మిత్రులను ఒక చోటికి చేరుస్తూ ఉంటారు. అట్లాగే అర్జునుడు కూడా వెళతాడు. ఇద్దరు వెళ్ళినప్పుడు శ్రీకృష్ణుడు ఆయన శయనించి ఉండడం, ఆయన తల దగ్గర కూర్చోవడం, ఈయన కాళ్ళ దగ్గర కూర్చోవడం, ఇది సాధారణంగా తెలుగు వాళ్లకు పాండవోద్యోగ విజయ నాటకాలు సినిమాల్లో చాలా చూస్తుంటాం కాబట్టి ఆ ఘట్టం మనందరికీ తెలుసు. అక్కడ శ్రీకృష్ణుడు 2 భాగాలు చేస్తాడు. గోపాల సైన్యం, నారాయణ గోపాల సైన్యం ఒక భాగం, తానొక్కడ ఒక భాగం. తాను ఆయుధం పట్టడు, యుద్ధం చెయ్యడు. ఈ ఇద్దరిలో ఎవరైనా కోరుకోండి అంటాడు. దుర్యోధనుడు నేనే ముందొచ్చాను కాబట్టి నేను కోరుకుంటానన్నాడు. కాదయ్యా, అర్జునుడిని నేను ముందు చూశాను కాబట్టి అర్జునుడికి అవకాశం ఇచ్చాడు. పైగా నువ్వు స్వతంత్రుడివి, అర్జునుడు అస్వతంత్రుడు, అర్జునుడికి అన్న ఉన్నాడు, మళ్ళీ ఇది కోరుకొచ్చావేమి రాని వాడు అంటాడేమో, కాబట్టి మొట్టమొదటి వారికి అవకాశం ఇద్దామన్నాడు. వీడి మనస్సులో ఒక రకమైనటువంటి ఆందోళన దుర్యోధనుడికి, ఎందుకంటే ఆ సైన్యం అంతా వీడు ఓడుకుంటాడేమో అని. అర్జునుడి మనస్సు తెలియనటువంటి వాడు కాబట్టి దుర్యోధనుడు వాడు అట్లా ఆలోచించాడు. వాడికి ఎంతసేపు ఎంత సైన్యం ఉంటే అంత విజయం ప్రాప్తమవుతుంది అనుకున్నాడు. భగవంతుని తోడుంటేనే ఏ విజయాన్నైనా సాధిస్తామనుకున్నటువంటి వాడు అర్జునుడు. కాబట్టి నాకు నువ్వు కావాలన్నాడు. కృష్ణుడు అన్నాడు, ఏమయ్యా నన్ను కోరుకున్నావేమిటి, నేనెందుకు పనికిరాను కదా అన్నాడు. నాకు నువ్వు ఉంటే చాలు, నేను విజయాన్ని సాధిస్తామన్నావు. మహాభారతం నరనారాయణుల చరిత్ర చెప్పేటువంటి గొప్ప గ్రంథం. ఆశ్చర్యం ఏమిటంటే ఇద్దరు కూడా నారాయణాంశ సంభూతులే. భీష్మ పర్వంలో వచ్చేటువంటి భగవద్గీత శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు. అంటే విష్ణువే విష్ణువుకు చెప్తున్నాడు. తానే గురువు, తానే శిష్యుడు. నరనారాయణులు ఇద్దరు కూడా విభిన్నమైనటువంటి వ్యక్తులుగా మనకు కనిపిస్తూ ఉన్నారు. వాళ్ళలో ఉన్న తత్వం ఒక్కటే, అది నారాయణ తత్వం. కాబట్టి అర్జునుడి మనస్సు సైన్యం వైపుకు పోలేదు. శ్రీకృష్ణుడు కూడా లోపల ఆనందం ఉంది, కానీ దుర్యోధనుడు వాడు వీళ్ళిద్దరికంటే అపరిమితంగా ఆనందం పొందుతున్నాడు. వీడుట్టి వెర్రివాడు, ఇంత సైన్యాన్ని కోరుకోకుండా ఏమీ యుద్ధం చేయనటువంటి ఈ శ్రీకృష్ణుని తీసుకొని నేనేం చేస్తాను, ఒకవేళ వాడు సైన్యాన్ని కోరుకుంటే వీడు నాపాలపడేవాడు అనుకున్నాడు. వాడి మనస్సు అంతవరకే పరిమితం, వాడి బుద్ధి అంతవరకే పరిమితం. అంటే ఈ రకమైనటువంటి ప్రయత్నంతో ఈ ఉద్యోగ పర్వం ప్రారంభమవుతుంది. ఇది ఉద్యోగ పర్వంలో మొదటి భాగంలో మనకు కనిపించేటువంటిది. అంటే ఇక్కడే ధర్మం వైపు నిలబడి యుద్ధం చేయడానికి సిద్ధమవుతున్నటువంటి అర్జునుడికి భగవంతుడి తోడ్పాటు లభించింది. అంటే మనకు రాబోయే యుద్ధంలో ఎటువైపు జయం ఉంటుందో మనకి ఇక్కడ తేలిపోయింది.
మరి తేలిపోయినా కూడా ఈ రాయబారాల అవసరం ఏమొచ్చింది? ఇక్కడ ఒక చమత్కారం ఉంది. పెళ్లికి అందరూ కలిశారు. అందరూ మామూలుగా పెళ్లితో మాట్లాడుకుంటూ ఉన్నారు. మాట్లాడుకుంటూ బంధువులందరూ కలిసిన తర్వాత మీరేం చేస్తున్నారు అని మనం మాట్లాడుకోవడం సహజం. అయితే ఇక్కడ ఒక సమావేశం లాంటిది ఏర్పాటు చేయడం అంటే అందరూ ఒక చోట కూర్చున్నారు, సంప్రదింపులు చేస్తూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ ఘట్టంలో ఈ విషయాలన్నీ చర్చలోకి వచ్చాయి. ఏం చేయాలి, పాండవులు ఏం చేయాలి తర్వాత? ఆ విషయాల్ని అక్కడ చర్చకు పెట్టాడు శ్రీకృష్ణుడు, ధర్మరాజు కాదు. శ్రీకృష్ణుడు ఇప్పటిదాకా ఇంతకుముందే మనం అనుకున్నాం, విరాట పర్వంలో శ్రీకృష్ణుడి పాత్ర లేదు. సరిగ్గా ఆ పెళ్లికి వచ్చాడు. ఇక్కడి నుంచి మళ్ళీ శ్రీకృష్ణుడి పాత్ర చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఉద్యోగ పర్వంలో చాలా ప్రధానంగా మనకు, అంటే మొత్తం మహాభారతానికి ఒక రకంగా ఇక్కడ బీజభూతమైనటువంటి అంశాలు మనకు కనిపిస్తాయి. శ్రీకృష్ణుడు ఏ విధంగా పాండవులకు సహకరించబోతున్నాడు, ఆ అంశాలు ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తాయి. బహుశా మరి ధర్మరాజుతో అంతకుముందు ఆయన మాట్లాడలేదా, పెళ్లి హడావుల్లో ఉండిపోయాడా తెలియదు. కానీ ధర్మరాజు పక్షాన చాలా స్పష్టంగా అక్కడ మాట్లాడే ప్రయత్నం చేసి ఏం చేయాలి అన్నాడు. అనగానే అక్కడ పెద్ద ఆయన ఉన్నాడు, బలరాముడు. ఆయన ఒక మాట చెప్పాడు, ఎవరైనా వెళ్ళి వాళ్ళని అడిగి మరి వాళ్ళని తిట్టకుండా వాళ్ళ దగ్గర వెళ్ళి ప్రార్థించి మళ్ళీ వీళ్ళ రాజ్యం వీళ్ళకి ఇవ్వమని అడిగితే సరిపోతుంది అన్నాడు. బలరాముడు అట్లా అనడంలో ఒక ఔచిత్యం ఉంది. ఆయన దుర్యోధనుడు అంటే ఇష్టం కలిగిన వాడు. శ్రీకృష్ణుడు ఆ మాటను ఖండించలేదు. ఆ మాటను ఖండించిన వాడు ఎవరంటే సాత్యకి, వీళ్ళ తమ్ముడు. వాళ్ళు లేచాడు, చిచి వాళ్ళని అడగడం ఏమిటన్నాడు. అసలు వాళ్ళని అడగడం ఏమిటి అన్నాడు. అని మళ్ళీ అన్న మాటను తీసేయకూడదు. కాబట్టి దూతను పంపుదాం, వీళ్ళు వచ్చిన విషయం చెబుదాం, వాడు ఇస్తే ఇచ్చాడు, లేకపోతే ఇవ్వకపోతే వాడే నాశనం అయిపోతాడన్నాడు. అంటే అన్నమాటను తీసేయకుండా పంపడం అనేటువంటి ఏర్పాటు వరకు ఒప్పుకున్నాడు. కానీ వాళ్లను దైన్యంతో అడగవలసిన మనకు అవసరం లేదు. ఈ రాజ్యం సంపాదించింది పాండురాజు, ఈ రాజ్యాన్ని ధృతరాష్ట్రుడికి కట్టబెట్టింది పాండురాజు. ఆయన పుట్టుకురుడ్డి అయినటువంటి ధృతరాష్ట్రునికి రాజ్యాధికారం లేదు అని ధర్మ నిర్ణయం జరిగినప్పుడు ఆ ధర్మ నిర్ణయాన్ని కూడా పాండురాజు వ్యతిరేకించి నాకంటే అగ్రజుడైనటువంటి వాడే సింహాసనం మీద ఉండాలి అని ఆయనను సింహాసనం మీద కూర్చోబెట్టినటువంటి ధైర్యశాలి పాండురాజు. ఆయనేం రాజ్యం చేస్తారయ్యా అన్నారు. ఆయన రాజ్యం చేసినా చేయకున్నా ఈ రాజ్య భార నిర్వహణంతా నేను చేస్తాను అని ఈ సమస్త రాజ్యాన్ని విస్తృతపరిచి ఆయన పాదాల ముందు పెట్టాడు. అట్లాంటి రాజ్యాన్ని మళ్ళీ వీళ్ళకి ఇవ్వడంలో, వీళ్ళలో అంటే ఈ 105 అగ్రజుడు ధర్మరాజు న్యాయబద్ధంగా వీళ్ళకి ఇవ్వాలి. అది చేయలేదు కదా, వీళ్ళ రాజ్యాన్ని కూడా లాక్కున్నారు. కాబట్టి సాత్యకి చెప్పిన మాటల్లో ఈ మాటలు స్ఫురింపజేశాడు ఆయన. ఏమన్నాడంటే, ఈ రాజ్యమంతా పాండురాజుది కదా, అధికారం ధృతరాష్ట్రుడిది కావచ్చు, కానీ ఆ అధికారం ధృతరాష్ట్రుడి అయినా ఈ పాండురాజు సంపాదించిన రాజ్యం వీళ్ళకి ఇవ్వడంలో తప్పేముంది, ఇవ్వకపోతే వాడి ఫలితం వాడు అనుభవిస్తాడు అన్నాడు. అంటే వాణ్ణి ఎదుర్కొనడానికి మనమంతా సిద్ధంగా ఉండాలని వీళ్ళ మాటల్లోనే తెలిపోయింది. ధర్మరాజు కానీ పాండవులు కానీ అక్కడేం మాట్లాడలేదు. కృష్ణుడు ఇది చర్చకు పెట్టాడు. చర్చకు పెట్టినప్పుడు చాలా విషయాలు వస్తాయి. ఎందుకంటే ఈ ఉద్యోగ పర్వంలో 4 రాయబారాలతో పాటు 2 చర్చలు ఉన్నాయి. ఇదొక చర్చ ఉంది. మళ్ళీ సంజయుడు రాయబారం చేసి ధృతరాష్ట్రుడి కొలువుకు వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళందరూ కలిసి చర్చ చేస్తారు. అంటే సభలో కాదు, వేరే ఒక చోట కూర్చొని చర్చ చేస్తారు. ఆ చర్చలో ఉన్నటువంటి సారాంశం కూడా ఇట్లాంటిదే. అంటే మొత్తం ఇందులో యుద్ధ సన్నాహాలే ఉన్నాయి. మనకు పైకి ఎట్లా కనిపిస్తున్నాయంటే ఇవి సంధి సన్నాహాల్లాగా కనిపిస్తున్నాయి. శ్రీకృష్ణుడు సంధి కొరకు వెళ్ళాడు, సంజయుడు సంధి కొరకు వెళ్ళాడు, ఇట్లా కనిపిస్తున్నాయి. కానీ లోపల మాత్రం యుద్ధమే కనిపిస్తూ ఉంది. అంటే సంధి పొసగదు అనేటువంటి విషయం అందరికీ స్పష్టంగా తెలుసు. దానికి కారణం కూడా అందరికీ తెలుసు. దుర్యోధనుడు ఒక పట్టాణ రాజ్యాన్ని ఇవ్వడానికి ఇష్టపడడు. దుర్యోధనుడు వాడయ్యా రాజ్యం ఇచ్చేది, ధృతరాష్ట్రుడు రాజ్యం ఇవ్వాలి, వాడు చక్రవర్తి.
కానీ ధృతరాష్ట్రుడికి దుర్యోధనుని మాట కాదు అని ఇవ్వగలిగిన శక్తి లేదు, వాడశక్తుడు. దాన్ని దుర్యోధనుడు ముందే దాన్ని నిరూపించుకున్నాడు. కుమారాస్త్ర విద్యా ప్రదర్శన ఘట్టంలో కర్ణుడికి అంగరాజ్య పట్టాభిషేకం చేయించాడు. వాడేం యువరాజు కూడా కాదు, వాడు ఊరికే ధృతరాష్ట్రుడి కొడుకు. అప్పుడు యువరాజు కూడా కానటువంటి దుర్యోధనుడు కర్ణుడికి రాజ్యం ఇప్పించగలిగాడు అంటే వాడి శక్తి ఎంతటిదో, ధృతరాష్ట్రుడు వాడిని ఎంత విశ్వసిస్తాడో, ధృతరాష్ట్రుడు వాడికి ఎట్లా ఎదురు చెప్పలేడో ఈ విషయాలన్నీ మనకు అర్థమవుతూ ఉంటాయి. కాబట్టి ఇన్ని చర్చలు ఇంతమంది చేస్తున్నా కూడా లోపల అంతర్గతంగా అందరిలో కూడా యుద్ధం తప్పదు అనేటువంటి ఒక ఆలోచన రేఖ మనకు కనిపిస్తుంది. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు సంధి కావాలి అని. ద్రుపదుల పురోహితుణ్ణి మొట్టమొదలు రాయబారానికి పంపిస్తారు. ఈ ద్రుపద పురోహితుడు రాయబారానికి పంపించడానికి నిర్ణయం జరిగే ముందు వీళ్ళందరూ బలరాముడి మాట అన్నాడు, సాత్యకి మాట అన్నాడు, వీళ్ళందరూ రకరకాలైనటువంటి మాటలు మాట్లాడి చివరకు శ్రీకృష్ణుడే నిర్ణయం తీసుకుంటాడు. ద్రుపదుడితో, నువ్వు పెద్దవాడివి కాబట్టి నీవే ఈ రకమైనటువంటి ఒక ప్రయత్నాన్ని చేసి మనం ఇక్కడికి వచ్చామని, పాండవులు వచ్చారని వాళ్ళ విషయం వాళ్లకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేయమని మీ పురోహితుణ్ణి పంపమని ప్రార్థిస్తే ఆయన పురోహితుణ్ణి పంపిస్తాడు. ఈ పురోహితుడు చేసినటువంటి రాయబారం ఎట్లా ఉంటుందంటే సాధారణంగా ఆయన సూటిగా మాట్లాడేవాడు. ఆయనేం రాజనీతివేత్త కాదు, ఆయనేమి ఎదుటివాడిని ఎట్లా చెప్పి ఒప్పించాలనేటువంటి ప్రయత్నం ఉన్నవాడు కాదు. ఒక పురోహితుడు కాబట్టి ఆయన ధర్మం చెప్పే పద్ధతిలో వెళ్ళి రాయబారం చేశాడు. అదే మళ్ళీ సంజయుణ్ణి ధృతరాష్ట్రుడు పంపిస్తాడు, చాలా చాకచక్యంగా మాట్లాడతాడు. తర్వాత శ్రీకృష్ణుడు రాయబారానికి వెళ్తాడు, అంతకంటే చాకచక్యంగా మాట్లాడతాడు. వీళ్ళు రాజనీతిని ఆపోషణం పట్టిన ధురంధరులు. కానీ ఈ ద్రుపదుని పురోహితుడు సామాన్యమైనటువంటి పురోహితుడు వెళ్ళి ధర్మబోధ చేస్తాడు వాళ్ళు. పైగా ఆయన ఏం చేస్తాడంటే, మీరు చాలా తప్పు చేశారు అన్నాడు. పైగా ధృతరాష్ట్రుడు అన్నాడు, ఏమయ్యా కొడుకు మాట వింటావా? అట్లా వినడం వల్ల నీకు ప్రమాదమే తప్ప లాభం జరగదు. పైగా పాండవులు యుద్ధానికి సిద్ధమై ఉన్నారు దాదాపుగా. అర్జునుడు, భీముడు మొదలైనటువంటి వాళ్ళు మాట్లాడారు. వాళ్ళు మాట్లాడిన మాటల్లో అవసరమైతే మేము ఏమైనా చేయగలం అనేటువంటి విషయం అందరికీ స్పష్టమైపోయింది. అసలు అర్జునుడి ముందర, భీముడి ముందర నిలవగలిగినటువంటి వాళ్ళు లేరు అనేటువంటి సత్యం అందరికీ తెలుసు. కాబట్టి ఆ రకమైనటువంటి ప్రయత్నాన్ని వాళ్ళు చేస్తున్నారు. మీరు అజాగ్రత్తగా ఉంటే మీరు మరణించడం ఖాయం అనేటువంటి విధంగా ఈ ద్రుపద పురోహితుడి యొక్క రాయబారం జరిగింది. ఆయన ధృతరాష్ట్ర పాండు భూపతులు సహోదరులగుటయు వారల ఆత్మజులకు తమ తమ తండ్రుల ధనములు గైకొన తగుటయు మీకు నందరకు చూడ ఉచితంబు కాదే. పైగా ఏం చేశాడంటే ఆ సభలో ఉండి అందరితో చెప్పాడు, ఏమయ్యా వీళ్ళిద్దరు అనాములు, ఆయన పుట్టుకురుటివాడు, రాజ్యమంతా ఈయన సంపాదించాడు, మరి ఆ రాజ్యము ఆయన పిల్లలకు చెందడం ధర్మం కాదా అనేటువంటి పద్ధతిలో ఆయన మాట్లాడాడు. ఎవరికైనా కోపం వస్తుంది, రాజ్యం వీడి దగ్గర ఉంది, వీడి దగ్గర ఉండేది న్యాయమా కాదా అని ఆ వాడి సభలో ఉన్న వాళ్ళని అడిగితే వాళ్ళ కోపం రావడం సహజం. ఇంచుమించు అట్లాంటి మోసం చేసి రాజ్యం తీసుకున్నారు అనేటువంటి భావాన్ని చెప్పే విధంగా ద్రుపదుడి పురోహితుడు ఆయన సత్యం చెప్పాడు, వాళ్ళు జరిగింది చెప్పాడు. పైగా ఏమన్నాడు, నారీరత్నమునట్లు తెచ్చి సభలో వారు నుంచుడగా చీరల్ ప్రోహులుగా గవల్చుటయు. మహాపతివ్రత అయినటువంటి ద్రౌపదీదేవిని సభలోకి ఈడ్చుకొని వచ్చి అందరూ చూస్తుంటే చీరలు పోగులు వేస్తున్నటువంటి వీళ్ళు లచ్చిన్ పుచ్చుకోను మహోగ్రారణ్యస్థలి నిల్వ పంచుటయు దైన్య వ్యక్తిత్వమై పల్కులు సైరింపంచను పాండవేయులకు ఈ సంధి క్రమం బొప్పుని. అసలు కౌరవులు చేసినటువంటి అకృత్యాలన్నీ కూడా అన్నీ కావు. వాళ్లను చిన్నప్పటి నుండి కూడా వాళ్లకు జ్ఞానం వచ్చినప్పటినీ కూడా ద్వేషంతో అనేక రకాల హింసించారు. విషం పెట్టారు, లక్క ఇంట్లో పెట్టారు,
మాయాద్యూతం చేశారు, భార్యను అవమానించారు, అరణ్యాల పాలు చేశారు, అజ్ఞాతవాసం పాలు చేశారు. అట్లాంటి వాళ్ళ వైపుకు వీళ్ళు సంధికి రావడం అనేటువంటిది అంత సులభంగా సాధ్యమవుతుందా? ఎవరైనా ఇంత కష్టపెట్టిన వాడి దగ్గరికి నేను సంధికి వెళ్తాను, నాకు రాజ్యం ఇవ్వండి అని అంటే అది ఎట్లా ఉంటుంది? వాళ్ళు ఎట్లా వస్తారయ్యా అన్నటువంటి ఒక మాటను చెప్పాడు. చెప్పడం వల్ల ఒక ఆలోచన అక్కడ జరిగింది. ఏమిటంటే, మనం కూడా, అంటే వాళ్ళు చాలా కోపంగా ఉన్నారు, ఏ క్షణంలో అయినా కూడా తమ యొక్క పరాక్రమం చేత ఈ కౌరవులను సర్వనాశనం చేయగలిగిన సమర్థతను చూపించగలరు అనేటువంటి ఆలోచన కలిగి సంజయుణ్ణి రాయబారానికి పంపించే ఏర్పాట్లు ఆయన చేశాడు. ఈ సంజయుడు ధృతరాష్ట్రుడికి దగ్గరగా ఉండి అన్ని విధాలా ఒక రకంగా పర్సనల్ అసిస్టెంట్ లాగా ఆయన దగ్గరుండి సర్వ విషయాల్లో ఆయనకు సహకరిస్తూ ఉంటాడు. సంజయుడు పాండవులకు కూడా ఆత్మీయుడు. అయితే ధృతరాష్ట్రుడు పంపిస్తున్నప్పుడు ధర్మరాజు దగ్గరికి వెళ్ళి ఎట్లా మాట్లాడాలో ధృతరాష్ట్రుడు ఒక మాట చెప్పాడు. ఏమన్నాడంటే, ధర్మరాజుకు కోపం రాకుండా నువ్వు మాట్లాడవయ్యా అన్నాడు. ధర్మానికి కోపం వస్తే ఎంత ప్రళయ భయంకరంగా ఉంటుందో ధృతరాష్ట్రుడికి తెలుసు. ఆయన ధర్మస్వరూపుడు, ఆయన యముడి అంశలో జన్మించినటువంటి వాడు, యముడు సమవర్తి. ఎక్కడ ఏ రకమైనటువంటి ఆ తొట్టుపాటు ఉండదు. ఎక్కడ కాలం మూడిందో అక్కడ వాడిని తీసుకొని వెళ్ళడం యముడి ధర్మం. ధర్మరాజు ధర్మస్వరూపుడు. ఆయన ఆగ్రహిస్తే తిరుపతి వెంకటకవులు పద్యం రాశాడు. అలుగుటయే ఎరుంగని మహామహితాత్ముల జాత శత్రువే అలిగిన నాడు సాగరములన్నీ ఏకము కాకపోవునే అన్నాడు. సముద్రాలన్నీ కూడా ప్రళయభయంకరంగా విజృంభించి ఒక్కటిగా మారి లోకాలను ముంచేస్తాయి ధర్మరాజు కోపం వస్తే అన్నాడు. ఈ విషయం ధృతరాష్ట్రుడు కూడా సంజయుడికి చెప్పాడు. సంజయుడు వెళ్ళి ధర్మరాజుతో మాట్లాడిన మాటలు, అక్కడ ఉన్నటువంటి విషయాలు చాలా చమత్కారంగా కనిపిస్తాయి. ఈయన వెళ్ళి ఏమనాలి, మీరు మా రాజుగారు పంపించారు, మీకేం ఇబ్బంది లేదు, మీ రాజ్యం మీకు ఇస్తారని చెప్పాలి. కానీ ఆయన అట్లా చెప్పలేదు. యుద్ధం ఎందుకు చేస్తావయ్యా? యుద్ధం అనేటువంటిది జననాశనం కలిగిస్తుంది, యుద్ధం అనేటువంటిది అందరికీ ఆపద కలిగిస్తుంది, యుద్ధం మంచిది కాదని చెప్పాడు. అంటే ధర్మరాజు యుద్ధం చేస్తున్నట్లుగానే భావించి ధర్మరాజును యుద్ధం చేయొద్దని బోధించే ప్రయత్నం చేశాడు. పైగా ఏమన్నాడంటే, పెట్టని కోట నీకు హరి, భీముడు అర్జునుడు విరాటుడు తొట్టిన రణంబునందొట్టిన మంటలు, ఆ కొలది యోధుల సాత్యకియున్ విరాటుడు చుట్టపు మేరు, ఉగ్రరణ భీశోభితుడి ద్రుపదుండు, నిన్ ఇట్టనవచ్చునే సురలకైన నువ్వల్లవుగా చివ్వకున్ అన్నాడు. నువ్వు చాలా గొప్పవాడివయ్యా ధర్మరాజా. పొగిడాడు. మొట్టమొదటి పొగిడాడు ధర్మరాజును. ఎంత గొప్పవాడివి అంటే, దేవతలకైనా నీతో యుద్ధం చేయడం సాధ్యం కాదన్నాడు. ఎందుకు సాధ్యం కాదు అంటే, పెట్టని కోటలాగా నీకు శ్రీకృష్ణుడున్నాడు. కోటలు రాజ్యాన్ని రక్షిస్తాయి. మిమ్మల్ని అందరినీ కూడా రక్షించేటువంటి మహానుభావుడైనటువంటి నారాయణ స్వరూపుడైన శ్రీకృష్ణుడు మీకు అండగా ఉన్నాడు. పక్కకు రెండు వైపులా ఇటు భీముడు ఇటు అర్జునుడు ఉన్నాడు. చుట్టాలలో మేరు పర్వతం లాంటి వారైనటువంటి విరాటుడు నీకు అండగా ఉన్నాడు. మహాపరాక్రమవంతుడు ద్రోణాచార్యుడితో సమస్కంధుడైనటువంటి ద్రుపదుడు నీకు చాలా సహాయకరంగా ఉన్నాడు. తరువాత యదు సైన్యమంతా కూడా యదు, వృష్ణి, భోజ మొదలైనటువంటి సైన్యాలన్నీ కూడా సాత్యకి వెంట నీ దగ్గర ఉన్నాయి. కాబట్టి ఏ దేవతలు కూడా నిన్ను జయించలేరు అని పొగిడాడు. పొగడ్తలకు పడిపోయేవాడు కాదు ధర్మరాజు. పొద్దునే మేము ఏదో అనుకున్నాం, పొగడ్తలను గురించి వచ్చేటప్పుడు ఎవరినైనా మనం తిడితే సారీ చెప్పొచ్చు, కానీ ఎక్కువగా పొగిడితే తర్వాత సారీ చెప్పలేమన్నాడు. నరసింహారావు గారు పొద్దున మాట్లాడుతూ ఈ విషయంలో మేము చర్చ చేసేటప్పుడు ఓ విషయం వచ్చింది. ఎవరైనా మనం 100 తిట్టినా తర్వాత సారీ చెప్పి కాళ్ళ వెళ్ళబడి తప్పైందనొచ్చు. ఓ 100 పొగిడామనుకోండి, తర్వాత వాడు ఉట్టి విధవని తెలిస్తే వాడికి సారీ చెప్పలేం. మనమే సారీ చెప్పించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇట్లా పొగిడాడు పాపం సంజయుడు. పొగిడిన తర్వాత ఏం చేశాడంటే, అక్కడ ఆయన రాజనీతి కుశలుడు కాబట్టి ధర్మరాజు ఎట్లాంటి వాడో ఆయనకు తెలుసు. కాబట్టి ఏమన్నాడంటే, మళ్ళీ తాను ధృతరాష్ట్రం నుంచి దూతగా వచ్చాడు. దూతగా వచ్చిన వాడికి కొన్ని లక్షణాలు ఉండాలి. ఏమిటంటే, వాడు ఎవరి వైపు నుంచి దూతగా వచ్చాడో వాడికి అవమానం జరగకుండా మాట్లాడాలి.
ఇక్కడికి వచ్చి నన్ను పంపించాడు కానీ వాడు ఉట్టి విధవా, నీ ఇష్టం నువ్వు వచ్చినట్టు చేసుకో అనకూడదు. వాడు కూడా చాలా గొప్పవాడే అని చెప్పాలి. ఒకవేళ వీడు వాడిని తిరిగితే దాన్ని ఎదుర్కోగలిగి ఉండాలి. ఇవన్నీ దూత లక్షణాలు. కాబట్టి ఏమన్నాడంటే మొట్టమొదలు ధర్మరాజును పొగిడాడు. నువ్వు చాలా గొప్పవాడివి, నువ్వు మహాపరాక్రమవంతుడివి, నీ చుట్టూ ఉన్న వాళ్ళంతా కూడా చాలా గొప్పవాళ్ళు. శ్రీకృష్ణుడున్నాడు, విరాటుడున్నాడు, ద్రుపదుడున్నాడు, సాత్యకున్నాడు, భీముడున్నాడు, అర్జునుడున్నాడు, చాలా మంది ఉన్నారు. అసలు దేవతలు కూడా నీ వైపు కన్నెత్తి చూడడానికి సాధ్యం కాదన్నాడు. అంటే పాండవుల వైపు ఉన్నారు, కౌరవుల వైపు ఎవరు లేరా? ఆలోచించి ధర్మరాజు ఆలోచించే లోపల ఇంకో పద్యం చెప్పాడు. ద్రోణుడు భీష్ముడు కృపుడు ద్రోణసుతుండును కర్ణశల్యులు ప్రాణములా సుయోధనుని పాలివేయండ్రు నిజానుజన్ముల క్షీణ పరాక్రములు సుతులజేయులు బాహ్లిక సోమదత్తులు ఆస్థానునకైన ఓడరు వశంబె జయింపగ వారి నేరికిన్ అన్నాడు. ఎంత మాట్లాడాడంటే మీరు చాలా గొప్పవాళ్లే, మీ వైపు దేవతలు కూడా కన్నెత్తి చూడలేరు, కానీ మీరు కౌరవులను జయించలేరు అన్నాడు. తాను కౌరవుల పక్షాన వచ్చాడు కాబట్టి ఈ మాట మాట్లాడాడు. ఏమంటున్నాడు? అక్కడ కూడా నీకంటే మహావీరులు ఉన్నారు. కురువృద్ధుడైనటువంటి భీష్మాచార్యుడు ఉన్నాడు. సాక్షాత్తు పరశురాముడితో యుద్ధం చేసి మెప్పించినటువంటి మహాపురుషుడు. తన జీవితమంతా కూడా ఈ సామ్రాజ్యానికి మీదు కట్టినటువంటి మహానుభావుడు. అపారమైనటువంటి యుద్ధ నీతి తెలిసినటువంటి వాడు. కురుక్షేత్ర సంగ్రామంలో 10 రోజులు పాండవ సైన్యాన్ని నూరార్చినటువంటి వృద్ధ వీరుడు ఆయన. ఆయన ధాటికి తట్టుకోలేకపోతుంటే కృష్ణుడే ఆయుధం పట్టుకుని దిగాడు. అంటే అంత పరాక్రమవంతుడైన భీష్ముడు కౌరవుల వైపు ఉన్నాడు. మీకందరికీ కూడా శస్త్రాస్త్ర విద్యలు నేర్పినటువంటి ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు కౌరవుల వైపు ఉన్నారు. అర్జునుడితో సమబుద్ధి అయినటువంటి మహాధానుష్కుడైన కర్ణుడున్నాడు. అంటే నకుల సహదేవుల మేనమామ అయిన శల్యుడు పాండవుల వైపు ఉన్నాడు, కౌరవుల వైపు ఉన్నాడు. అట్లాంటి వాళ్ళందరూ ఎట్లా ఉన్నారంటే మా ప్రాణాలు మావి కాదు దుర్యోధనుడివి అనే ఒక నిర్ణయానికి వచ్చినటువంటి వాళ్ళంతా కూడా. అట్లాంటి వాళ్ళు ఆ దుర్యోధనుడి వైపు ఉన్నారు. బాహ్లిక సోమదత్తులు, వేరే సైన్యంలో ప్రముఖులైనటువంటి బాహ్లికుడు, సోమదత్తుడు ఉన్నారు. వాళ్ళు ఎట్లాంటి వాళ్ళయ్యా అంటే ఆ స్థానునకైన ఓడరు అన్నాడు. స్థానుడు అంటే పరమేశ్వరుడు, శివుడు. ప్రళయేపి తిష్టతీతి స్థాణువు అని. ప్రళయకాలంలో కూడా కదలనటువంటి వాడు ఆ స్థానుడు. ఆ పరమేశ్వరుడు ప్రళయకాలంలో కూడా కదలడు, ఆయన కదలిక లేదు. ఈ బాహ్లిక సోమదత్తులు స్థానునైనా కూడా పరమేశ్వరునైనా కూడా జయించగలిగినటువంటి వాళ్ళు. అట్లాంటి వాళ్ళు కౌరవ పక్షంలో ఉన్నారు. వాళ్లను జయించడం ఎవరికైనా సాధ్యమవుతుందా అన్నాడు. ఇంతకు ముందే దుర్యోధనుడితో ధర్మరాజుతో మిమ్మల్ని జయించగలిగిన వాళ్ళు లేరు, దేవతలైనా మీ వైపు కన్నెత్తి చూడలేరు అన్నాడు. అని కౌరవులను కూడా తక్కువ అంచనా వేయొద్దన్నాడు. ధర్మరాజు మనస్సు ఇంతకుముందే మనం అనుకున్నాం, ధర్మరాజు చాలా జాగ్రత్తగా మాట్లాడుతాడని. అందుకనే తిక్కన ధర్మరాజును మెత్తని పులి అన్నాడు. పులే ఎదుటి వాణి మీద దెబ్బతీయడంలో ధర్మరాజుకు మించిన వాళ్ళు లేరు. కాకపోతే ఒక ధర్మ మార్గంలో పోయి వాడి మీద దెబ్బతీస్తాడు. ఈ మాటలు చెప్పినప్పుడు ధర్మరాజు స్పందించాడు. ఏమయ్యా, నువ్వు చెప్పినటువంటి వీరులందరూ ఉండవచ్చు, కానీ చాపాచార్యుడు, భీష్ముడున్, కృపుడు, అశ్వత్థామయున్, కర్ణుడున్, భూపశ్రేష్ఠుడు తారు మున్నెరుగరే పోరెట్లు కయ్యంబులు ఆశాపాశంబులు చుట్టులా వెరిగియున్ చావేడి మార్కొందురు ఇంతేపో తమ్ము కపిధ్వజ ప్రభల అంధీభూతులంజేయరే చేయవే అన్నాడు. నువ్వు చెప్పిన వాళ్ళందరూ ఉన్నారు. చాపాచార్యుడు, ద్రోణాచార్యుడు ఉండొచ్చు, భీష్ముడు ఉండొచ్చు, కర్ణుడు ఉండొచ్చు, శల్యుడు ఉండొచ్చు, నువ్వు చెప్పిన వాళ్ళంతా ఉండొచ్చు. కానీ ఒక్క విషయం గుర్తుంచుకో, నా తమ్ముడైనటువంటి అర్జునుడు రణరంగంలోకి వచ్చినప్పుడు ఆయన రథం మీద ఉన్నటువంటి కపికేతనం హనుమంతుడు ఆయన యొక్క రథానికి ధ్వజం మీద ఉన్నటువంటి దైవం.
ఆ హనుమంతుడు ఆ కపిధ్వజ ప్రభలు, ఆ కేతనము యొక్క కాంతులు వీళ్ళందరి కళ్ళు మూసుకుపోయేటట్లుగా చేస్తాయన్నాడు. అప్పుడు తెలుస్తుందయ్యా మా పరాక్రమం ఏమిటో, నువ్వు చెబితే చెప్పావు అని ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి వృత్తాన్ని రాశాడు. మామూలుగా ఉత్పలమాలలు, చెంపకమాలలు, కందపద్యాలు ఇవన్నీ రాస్తూ పోయినా కొన్ని విశేషమైనటువంటి వృత్తాలను నన్నయ్య, ఎర్రాప్రగడ, తిక్కన కూడా రాశారు. శ్రద్ధర అనేటువంటి ఒక మంచి వృత్తాన్ని ఎన్నుకుని గాంధీవజ్రారవం ఉత్కటంపై పెలుచంగ్రమ్మినన్ భీము బాహాదండం వేపారి శుంభద్గత జడియుసు రౌద్రంబుగా తోచినన్ వేదండ ద్వంద్వంబు మాట్కిం తరిమి కవలు మధ్యద్గతిన్ పొందినన్ చాకుండం పోకుండ కౌరవ్యులకు వశమే బిట్టుల్కి మూర్ఛిల్లకన్. ఒక గొప్ప పద్యాన్ని రాశాడు. సగ్ధరావృత్తంలో 2 ఎత్తులు, ఛందస్సులో 2 ఎత్తులు ప్రయోగిస్తారు. కొంచెం పెద్ద పద్యం ఇది. అంటే వాళ్ళ పరాక్రమం ఎంత గొప్పదో చెప్తున్నాడు. ఇక్కడ అర్జునుడి పేరెత్తకుండా గాంధీవము యొక్క ధనుష్టంకారము వింటే చాలు వాళ్ళు నశిస్తారు అన్నాడు. భీముడిని కనబడితే చాలు సర్వనాశనం అయిపోతారు అన్నాడు. నకుల సహదేవులు వెంటబడితే చాలు వాళ్ళు చచ్చిపోతారు అన్నాడు. అంటే శ్రవణ మాత్రం చేత, దర్శన మాత్రం చేత వెంటబడినందువల్ల, అంటే ఆయనకున్నటువంటి 4 తమ్ముల్లో అర్జునుడు కనబడవలసిన అక్కర్లేదు. ఎక్కడైనా నిలబడి గాంధీవ జ్యారవం అల్లెత్రాడును బిగించి ఒక్కసారి ధనుష్టంకారం చేస్తే శత్రుమూకలు పెలుచం క్రమ్మినన్ వాళ్ళ మొత్తం వాళ్ళలో ఉన్నటువంటి సర్వశక్తులు ఉడిగిపోయే ప్రమాదం ఉంది. అంత భయంకరమైంది అర్జునుడి గాంధీవ ధ్వని. భీముడు భీమము అంటే భయంకరమైంది అని అర్థం. భీముడు అంటే భయంకరుడు అని అర్థం. పరమేశ్వరుడి ప్రళయకాల శివుడికి ఆ పేరుంది భీముడు అని. పరమేశ్వరుడి అంటే ఆ ప్రళయకాల రుద్రుడైనటువంటి ఆ భీమసేనుణ్ణి చూస్తే చాలు, ఇంకా వాడు పిడిగుద్దులు వేయవలసిన అవసరం లేదు. వాడి ఆకారాన్ని చూస్తేనే చాలు మొత్తము కూడా వాళ్ళ సర్వశక్తులు ఉడిగిపోయే అవకాశం ఉంది. శుంభద్గద జడియుచు రౌద్రంబుగా తోచినన్. వాడు ఒక రుద్రుడు, వాడి కోపం రౌద్రం. అట్లాగే వేదండ ద్వంద్వంబు మట్కిన్ కవలు నకుల సహదేవు వాళ్ళిద్దరూ మహాపరాక్రమవంతులు. వేదండ ద్వంద్వంబు మదించిన ఏనుగులు వెంటబడుతుంటే నిస్సహాయంగా పరుగెత్తి వాటి పాదాల కింద పడి ఎట్లా నలిగిపోతారో ఈ కౌరవ సైన్యం అట్లా నలిగిపోతుంది అని చెప్పి మళ్ళా వెంటనే ధర్మరాజు, ఆయన ధర్మాత్ముడు, రణమున వారలను గెలువరాదను పలుకులు అటు ఉండనిమ్ము అన్నాడు. మళ్ళీ సంజయుడు బాధపడతాడు. కాబట్టి ఏమన్నాడంటే, సరే ఏదో మాట్లాడావు, నేను చెప్పాను, కానీ నువ్వు వాళ్ళున్నారు వీళ్ళున్నారు అన్నావు, వాళ్ళున్నా పర్వాలేదు, మా వాళ్ళు వచ్చిన తర్వాత అక్కడ ఏ పరాక్రమాలు పనిచేయవు, సరే ఆ విషయాలు పక్కకు పెట్టు అన్నాడు. నువ్వు చెప్పినటువంటి మాటలు పక్కకు పెట్టేసి ఇంకా విషయాలు ఏం కావాలి అంటే అప్పుడు సంజయుడు గ్రహించాడు. ఏమిటంటే ధర్మరాజు కూడా యుద్ధానికి సిద్ధపడ్డాడు. అంటే ధర్మరాజు శాంత స్వభావుడు, యుద్ధం చేయడేమో, ఎట్లాగైనా వీళ్ళను యుద్ధం నుంచి విముఖులను చేసి ధర్మరాజును యుద్ధం ఎందుకులే, మళ్ళీ అరణ్యాలకు పోతాం, యుద్ధం చేయడం నాకు ఇష్టం లేదు, ఈ రుధిరాభిలాన్నము రక్తంతో కూడిన అన్నాన్ని నేను తినను, ఇట్లాంటి మాటలు ఏమైనా మాట్లాడుతాడేమో అని కొంచెం భయపెట్టే ప్రయత్నం చేశాడు. కానీ ధర్మరాజు ఎంత జాగ్రత్తగా మాట్లాడాడో, ధర్మరాజు తమ యొక్క బలం మీద ఎంత విశ్వాసం ఉందో, అవసరమైతే యుద్ధం చేయగలం అని చెప్పితే ఈయనన్నాడు. మళ్ళీ ధర్మరాజును ఒక మాట పొగిడాడు, నువ్వు చాలా గొప్పవాడివయ్యా, అల్పులకు మృంగ చేదైన హాలగలము భంగి పొంగెడు కోపంబు మృంగి కొనగా నీలగలు నిన్నబోలు నట్టి నీవు అన్నాడు. నువ్వు చాలా గొప్పవాడివయ్యా ధర్మరాజా అన్నాడు. పరమేశ్వరుడు హాలాహలము సముద్రమథన సమయంలో వస్తే ఈ విషయం లోకాన్నంతా కూడా కార్చిచ్చై సర్వనాశనం చేస్తుంటే లోకోపకారం కొరకు ఆయన ఆ హాలాహలాన్ని మింగాడు పరమేశ్వరుడు. ఆయన తన కంఠంలో పెట్టుకున్నాడు. అందుకనే ఆయన నీలకంఠుడు అన్నారు. ఆ ఘట్టాన్ని అద్భుతంగా కవులంతా వర్ణించారు.
ఆ నీలకంఠుడైన పరమేశ్వరుడితో పోల్చదగిన వాడవు నువ్వు ఒక్కడవేనయ్యా అన్నాడు. కోపం అనేటువంటి దానిని మృంగి, లోకం కొరకు కోపాన్ని మింగి లోకానికి మంచి చేయాలి అనేటువంటి ప్రయత్నం చేయగలిగిన వాడివి నువ్వు ఒక్కడవే. కాబట్టి నువ్వు యుద్ధం మానేయి. ఈ యుద్ధం చేయడం వల్ల మీ ఇరువురికి కూడా నష్టం జరుగుతుంది. ఈ నష్టాన్ని నువ్వు భరించలేవు. కాబట్టి ఈ యుద్ధం కంటే మళ్ళీ అరణ్యవాసమే మేలని నీకు అనిపిస్తుందేమో ఈ బంధునాశనం ఇవన్నీ చూస్తే అని చెబితే అప్పుడు కృష్ణుడు కల్పించుకొని బాగా చెప్పావయ్యా, బాగుంది, కానీ ఒక్క విషయం చెప్తానన్నాడు కృష్ణుడు. రోషమయ మహాతరువు సుయోధనుడు రుస్కందమందులోన కర్ణుండలరన్ కొమ్మ సౌబలుండు కుసుమ ఫలములు దుశ్శాసనుండు మూల శక్తి తండ్రి. తిక్కన భారతంలో చాలా అద్భుతమైనటువంటి పద్యాల్లో ఇదొక పద్యం. మొత్తము భారత యుద్ధం యొక్క మూలం ఎక్కడుందో చెప్పాడు. భారత యుద్ధం జరగడానికి ప్రధానమైనటువంటి కారణం ఎవరు అని మనం విశ్లేషించుకున్నప్పుడు తొందరగా కనిపించేటువంటి వాడు దుర్యోధనుడు, లేకపోతే జూదం, లేకపోతే ఇంకోటి కనిపిస్తాయి. కానీ అసలు ఇంత మహాభారత యుద్ధం జరగడానికి కారణం ఒక్కడే, వాడు ధృతరాష్ట్రుడు. అంటే పరిపాలకుడైనటువంటి వాడు, సామ్రాజ్యాన్ని రక్షించవలసినటువంటి రాజు, సామ్రాజ్యాన్ని కాపాడవలసినటువంటి చక్రవర్తి. వాడు దుర్మార్గుడైతే, వాడి ఆలోచనలు వంకర బుద్ధులైతే, వాడు చేతగాని వాడైతే, వాడికి పుత్ర వ్యామోహం వల్ల లోకం నాశనమైనా పర్వాలేదనుకుంటే, జాతి మొత్తం నష్టమైనా పర్వాలేదనుకుంటే, అట్లాంటి పరిపాలకుడే సర్వ అనర్థాలకు, అన్ని నష్టాలకు కూడా వాడొక్కడే కారణం. మూల శక్తి తండ్రి అన్నాడు. ఒక వృక్షంతో పోల్చాడు కృష్ణుడు. సంజయుడితో ఈ మాట చెప్పాడు. రోషమయ మహాతరువు, ఈ ఈర్ష్య, అసూయ, రోషము, కోపం అనేటువంటి ఒక పెద్ద చెట్టు అయితే, సుయోధనుడు ఉరుస్కంధము, దాని బోధె, ఆ చెట్టు బోధె దుర్యోధనుడు. ఆ చెట్టు బోధెలో ఒక శాఖ కర్ణుడు, ఒక స్కంధం, ఒక పెద్ద కొమ్మ కర్ణుడు, చిన్న చిన్న కొమ్మలు ఈ శకుని, ఇట్లాంటి వాళ్ళు. దానికి వచ్చినటువంటి ఫలాలు, పూలు దుశ్శాసనుడు మొదలైన సోదరులు. అయితే ఏ చెట్టైనా కూడా బ్రతకడానికి ప్రధానమైన కారణం వేరు, మూలం. ఈ మూలము సరిగ్గా లేకపోతే ఏ చెట్టు బతకదు. ఇక్కడ మూలము తండ్రి దుశ్శాసనుడు, ధృతరాష్ట్రుడు. అంటే వాడు చాలా గట్టిగా ఉన్నాడు, అందుకని ఈ చెట్టు ఏమీ కావడం లేదు. అంటే వాడు దీన్ని అంటే ఈ చెట్టు పెరిగి ఈ కోపము, ఈ ద్వేషము, అసూయ, యుద్ధము ఇవన్నీ రావడానికి కారణభూతులుగా కనిపిస్తున్నటువంటి కర్ణుడు, దుశ్శాసనుడు, శకుని, దుర్యోధనుడు, వీళ్ళంతా చెట్టుకు ఉన్నటువంటి అంగాలే తప్ప మూలము ధృతరాష్ట్రుడే. వాడు ఈ మూలాన్ని నశింపజేయకపోతే ఈ సర్వనాశనం జరుగుతుంది అని చెప్తూనే మళ్ళీ రెండవ చెట్టు కూడా చెప్పాడు. ధర్మజుండు ధర్మతరువు, అర్జునుడు ఘనస్కంధము, అనిల సుతుడు శాఖ, కవలు ఫల పుష్ప ఫలములు, ఏను భూసురులను వేదములు తదీయమైన మూలచయము. ఇంకొక చెట్టు ఉంది, అది ధర్మం అనే చెట్టు. దానికి ధర్మరాజే ఆ ధర్మతరువు. దానికి అర్జునుడు బోధ లాంటివాడు, భీముడు పెద్ద స్కందం లాంటివాడు, నకుల సహదేవులు ఫలపుష్పాలు లాంటి వాళ్ళు. అయితే దానికి వెనకాల ఎవరున్నారంటే నేనున్నాను అన్నాడు. భూసురులను, బ్రహ్మజ్ఞానం తెలిసినటువంటి బ్రాహ్మణోత్తములు వాళ్ళ వెంట ఉన్నారు. వేదములను, తదీయమైన మూలములు. ఈ చెట్టుకు మూలం ఏమిటంటే వేద ధర్మం, జ్ఞానం, భగవత్తత్వం. భగవంతుడు ఈ చెట్టుకు మూలం, భగవత్తత్వం ఈ చెట్టుకు మూలం, సర్వలోక కళ్యాణ కాంక్ష ఈ చెట్టుకు మూలం, సమస్త వేద ధర్మాలు ఈ చెట్టుకు మూలం. అట్లాంటి చెట్టు ఈ ధర్మరాజు. పాండవులు అట్లాంటి వాళ్ళు. కాబట్టి నువ్వు జాగ్రత్తగా మంచి పని చేశావు, నువ్వు చెప్పావు, బాగుంది. కానీ జరగవలసింది ఇది. ఇప్పుడు నువ్వు చెప్పిన దాంతో మేమెవరము సంతృప్తి చెందలేదు, కాబట్టి నేనే రాయబారానికి వస్తానన్నాడు. నేనే వెళ్ళాలి అనేటువంటి నిర్ణయము ఇక్కడ చూడండి. ధర్మరాజు కానీ వాళ్ళెవరు ఈ ప్రయత్నాలు కాకముందే నేనే వెళ్తాననేటువంటిది ఈయన సిద్ధపడ్డాడు. ఈయన సిద్ధపడిన తర్వాత
ఈ సంజయుడు వెళ్ళిపోయి అక్కడ జరిగినటువంటి విశేషాల్ని ఒక చిన్న సమావేశంలో చెప్పాడు. అక్కడ ఒక మంచి పద్యాన్ని చెప్పాడు తిక్కన. అంటే సంజయుడికి పూర్తిగా అర్థమైపోయింది ఏం జరిగింది అనేది. అంటే వాళ్ళు పూర్తిగా సిద్ధపడ్డారు. ఈ విషయాలన్నీ చెప్పాడు, అక్కడి వాళ్ళందరికీ చెప్పాడు. చెప్పిన తర్వాత ధృతరాష్ట్రుడితో ఈ సంధి విషయాలు చెప్తూ ఒక చిన్న పద్యం చెప్పాడు. అనయము పుట్టె జూదమున అప్పుడయంతయు చిచ్చు వెట్టి కాల్చినయది నీవుపేక్షయ వశీకృత చిత్తుడు ధర్మసూతి మెత్తని పులి ఎలవారలు నధర్మము నీపై పెట్టునంతకున్ వినడును కానడున్ పిదప నీకును నాకు మరల్పవత్సునే. ధర్మరాజు యొక్క గుణాన్ని గురించి, ధర్మరాజు యొక్క తత్వాన్ని గురించి చెప్పినటువంటి గొప్ప పద్యం ఇది. ఈ పద్యం మహాభారతంలో మనము అటువైపు ఇటువైపు ఎక్కడ చూచినా నన్నయ్య కాని, ఎర్రాప్రగడ కాని, తిక్కన కాని ధర్మరాజును ఈ మార్గంలోనే చిత్రించడం ప్రయత్నించారు. ఏమన్నాడంటే ధృతరాష్ట్రుడితో అంటున్నాడు సంజయుడు, అయ్యా నేను వెళ్ళొచ్చాను, సరే ఇవి జరిగాయి అవి జరిగాయి, కానీ అసలు కారణం ఏమిటి అంటే అనయము పుట్టె జూదమున. నయము అంటే మంచి, అనయం అంటే చెడు. జూదం వల్ల చెడు పుట్టిందయ్యా. చెడు పుట్టొచ్చు, కానీ దాన్ని ఆపగలిగినటువంటి వాళ్ళు ఎవరో చేశారు. శకునో, ధర్మరాజో, దుర్యోధనుడో ఎవరో జూదమాడారు, అయిపోయింది. దాని యొక్క ఫలితాలు ఎంత చెడ్డగా ఉంటాయో నీకు తెలుసు. నువ్వు చక్రవర్తివి, నువ్వు రక్షకుడివి, ఈ రాజ్యాన్ని, ఈ ధర్మాన్ని, ఈ సంస్కృతిని, ఈ జీవితాన్ని నిలబెట్టవలసినటువంటి వాడివి. ఇట్లా మాట్లాడావు. అప్పుడు పెద్దలందరూ చెప్పారు. ప్రతిసారి దుర్యోధనుడి కంటే ధృతరాష్ట్రుడికి భీష్ముడు కానీ, ద్రోణుడు కానీ పెద్దలందరూ కూడా సభలో ధృతరాష్ట్రుడికి చెప్పారు. ఎందుకంటే వినవలసిన వాడు, ఆచరించవలసిన వాడు చక్రవర్తి. ఏ రోజుల్లో అయినా, ఏ కాలంలో అయినా పాలకుడు సవ్యంగా లేకపోతే, పరిపాలించేవాడు, నాయకుడు అనుకున్నవాడు సవ్యంగా లేకపోతే ఆ జాతి భ్రష్టు పడుతుంది, మానవ జీవితాలు సరైనటువంటి మార్గాల్లో ఉండవు అని చెప్పడానికి సంజయుడు ఏమాత్రం వెనకాడలేదు. ధృతరాష్ట్రుడు చక్రవర్తి కావచ్చు, కానీ నువ్వు తప్పు చేశావయ్యా, అవ్వాలనే దీన్ని కాల్చి పారేయాల్సింది, కానీ నువ్వు ఉపేక్ష చేశావు, దీన్ని మానేశావు, దీని గురించి ఆలోచించలేదు. అక్కడేం జరిగింది? అక్కడ ధర్మరాజు ఉన్నాడు. అతను ఎట్లాంటి వాడు? వశీకృత చిత్తుడు ధర్మసూతి అన్నాడు. వశీకృత చిత్తుడు ధర్మరాజు ఎట్లాంటి వాడు? ఆయన మనస్సు ఆయన అధీనంలో ఉంది. అంటే నీ మనస్సు నీ అధీనంలో లేదు అని ధృతరాష్ట్రుడితో అనకుండా వశీకృత చిత్తుడు ధర్మసూతి. దుర్యోధనుడికి కానీ నీ వాళ్ళెవరికి కూడా వాళ్ళ చిత్తము, వాళ్ళ మనస్సు, వాళ్ళ ఆలోచనలు వాళ్ళ అధీనంలో లేవు. ఇవాళ లోకంలో ఎవడి మనస్సు వాడి అధీనంలో లేకపోవడం వల్ల, ఎవడి ఆలోచనలు వాడు నియంత్రించుకోకపోవడం వల్ల, ఎవడి ధర్మాన్ని వాడు పాటించాలనేటువంటి ధర్మాన్ని ఆచరణను తప్పడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో మనం కళ్ళారా చూస్తున్నాం. ఈ మాట చెప్పాడు. వశీకృత చిత్తుడు ధర్మసూతి మెత్తని పులి అన్నాడు. పులి తప్పకుండా దెబ్బతీస్తుంది, కానీ చాలా జాగ్రత్తగా తొందరపడకుండా. ఏమిటా తొందరపడకపోవడం? ఏముంది ధర్మరాజులో తొందరపడకపోవడం? ఎల్లవారలు అధర్మము నీపై పెట్టునంతకు కొంతకాలం ఆగుతాడు. ఇప్పుడు యుద్ధానికి రావచ్చు ఆయన నేరుగా. అరణ్యవాసం అయిపోయింది, అజ్ఞాతవాసం అయిపోయింది, మీరు తెలుసుకొని మా రాజ్యం మాకు ఇవ్వలేదు కాబట్టి మేము యుద్ధానికి వచ్చాం అంటే అడ్డుకునేవాడెవడూ లేడు ధర్మరాజు. ఎందుకంటే పెళ్లికి ఆయన బంధువులందరూ వచ్చారు, వాళ్ళందరితో కృష్ణుడు మాట్లాడాడు, ఒక రకమైన వేదికను ఏర్పరిచాడు, వాళ్ళంతా సిద్ధపడ్డారు. వాళ్ళు తిరిగి వెళ్ళిపోయేటప్పుడు ఎట్లాంటి ఆలోచనలతో పోయారు? మనమందరం సర్వసైన్య సన్నద్ధులమై ధర్మరాజుకు అండగా నిలబడాలని సిద్ధపడిపోయారు మానసికంగా. సాత్యకి తమ సైన్యాలను తీసుకునే వచ్చేశాడు ఒక్కసారిగా. అంటే ధర్మరాజు దండయాత్రకు సిద్ధంగా ఉన్నాడు, కానీ ఆగాడు. ఆగడానికి కారణం ఏమిటి అంటే లోకమంతా కూడా ధృతరాష్ట్రుడే తప్పు చేశాడు అని అనేంత వరకు ఆగుతాడు. అది రాజనీతి. అంటే ధర్మరాజు ఆలోచించిన రాజనీతి ఎట్లా ఉంది అంటే లోకమంతా కూడా అయ్యో పాపం ధర్మరాజు ఎంత శాంత స్వరూపుడు, ఆయన ఎంత ధర్మనిష్ట కలిగిన వాడు, ఆయన ఎన్ని రకాల ప్రయత్నాలు చేశాడు, చేసినా కూడా
దుర్యోధనుడు వినలేదు, దుర్యోధనుడిని వినేటట్లుగా ధృతరాష్ట్రుడు చేయలేదు. తప్పంతా ఈ గుడ్డిరాజుదే. వీడు అంధుడు, పరిపాలనలో కూడా అంధుడు, ధర్మ నిర్వహణలో కూడా అంధుడు, లోకరక్షణలో కూడా అంధుడు, సర్వ విధాలా వీడు పనికిరాడు, శాస్తి జరగవలసిందే అనేటువంటి మాట లోకం నుంచి వచ్చేంత వరకు కూడా కానడు వినడును కానడు పిదప నీకును నాకు మరల్పవచ్చునే. అప్పటిదాకా వినడు, మాట్లాడాడు. ఆ తరువాత వీడు ప్రయత్నం మొదలు పెట్టాడో, యుద్ధానికి వచ్చేశాడో, ఇక అతన్ని ఆపడం కానీ, అడ్డుకోవడం కానీ, అతన్ని వెనక్కి పంపడం కానీ, సరేలేవయ్యా నీ రాజ్యం నీకు ఇస్తామన్నా కూడా ఒప్పుకోడు, వాణ్ణి మరలించలేము. అంతవరకు కూడా నువ్వు తీసుకొని వచ్చావు కాబట్టి ఇది ఏ రకమైనటువంటి ప్రయత్నం అయినా కూడా అది సాధ్యం కాదు అని చెప్పి సంజయుడు చెప్తాడు. శ్రీకృష్ణుడు రాయబారానికి సిద్ధపడే ముందు ధర్మరాజు ఆ రోజంతా ఆలోచిస్తాడు. సంజయుడు వెళ్ళిపోయాడు. అయినా ధర్మరాజు మనస్సు తప్పదు యుద్ధం అనేటువంటి తెలుపుతున్నది. కానీ ఇంతకుముందు చెప్పాడు, ఏ విషయాన్ని కూడా అంత సులభంగా ఆయన ఒక ప్రణాళిక లేకుండా, ఒక సరైనటువంటి అవగాహన లేకుండా, లోకం ఏమనుకుంటుందనేటువంటి విచక్షణాజ్ఞానం కోల్పోకుండా ఆలోచిస్తాడు. మళ్ళీ ఆలోచించాడు. కృష్ణుడు ఒక మాట అన్నాడు, నేనే రావాల్సి వస్తుంది అన్నాడు. ఆ మాటను పట్టుకున్నాడు. తెల్లారి తమ్ముళ్ళని తీసుకుపోయాడు. కృష్ణుడి దగ్గరికి పోయాడు. అయ్యా నేనే శరణాగతి వెళ్ళాడు. భగవంతుడికి శరణు వేయడం అనేటువంటిది భక్తిలో ఒక ప్రధానమైనటువంటి ధర్మం. తప్పకుండా భగవంతుడు వాడిని రక్షిస్తాడు. పైగా ఏమన్నాడు, తండ్రి లేని పిల్లలమయ్యా అన్నాడు. ఆ విషయం కృష్ణుడికి తెలియదా? తెలుసు. కానీ ధర్మరాజు కృష్ణుడి దగ్గర వెళ్ళి మా నాన్నగారు చనిపోయేటప్పుడు మేము ఎట్లా అని బాధపడకుండా నిన్ను చూపించి వెళ్ళాడయ్యా, నువ్వే రక్ష అన్నాడు. ఈ మాట అన్నప్పుడు ఎవరికైనా నువ్వు తప్ప మమ్మల్ని ఎవడూ రక్షించలేడయ్యా అన్నప్పుడు వాడు తప్పకుండా పూనుకుంటాడు. పైగా శ్రీకృష్ణుడు ధర్మపక్షపాతి, అర్జునుడు ఇక్కడ ఉన్నాడు, నరనారాయణులు శరణాగతి వేడారు అని వాడికి ఇట్లా వెళ్ళాలి అట్లా వెళ్ళాలి, యుద్ధం కాకుండా చూడు, ఇదంతా సంజయుడికి చెప్పినవన్నీ చెప్పాడు. సంజయుడికి కూడా చెప్పాడు, నాకు రాజ్యం ఇవ్వకున్నా పర్వాలేదు, మేము రాజులమయ్యా, రాజులు అన్నప్పుడు మా వెంట పరిచారకులు ఉంటారు, వాడికి అన్నం పెట్టాలి, కనీసం 5గురికి 5 ఊళ్ళు ఇవ్వమన్నాడు. 5 ఊళ్ళు ఇచ్చిన తర్వాత వీడు ఊరుకోవడని వాడికి తెలుసు. మళ్ళీ రాజ్యంలో మళ్ళీ యుద్ధం చేస్తాడు, రాజ్య సంపాదన చేస్తాడు. కృష్ణుడితో కూడా అదే మాటలు చెప్పాడు. అంతా చెప్పిన తర్వాత కృష్ణుణ్ణి రాయబారానికి పంపుతున్నాడు. వెళ్ళమన్నాడు. నువ్వు వెళితే బాగుంటుందన్నాడు. చివరకు మాట అన్నాడు, ఏమొద్దులే అన్నాడు. అంతా చెప్పి పంపి ఏం చెప్పాలో చెప్పి చివరకు ఆ ఏమొద్దులే అంటే ఆయన ఊరుకోడు కదా. ఎందుకు వద్దన్నాడు? వాళ్ళు దుర్మార్గులు, వాళ్ళు నిన్నేమైనా అవమానపరిస్తే అది నాకు చాలా బాధాకరంగా ఉంటుంది. పరమేశ్వరుడిగా, పరమాత్ముడిగా నిన్ను ఆరాధించేటువంటి మమ్మల్ని అది అవమానపరిచినట్లుగా మేము భావిస్తాం. అది నీలాంటి వాడికి జరగకూడదు అని ఒక మాట అంటాడు. అంటే తప్పకుండా కౌరవులు శ్రీకృష్ణుణ్ణి అవమానిస్తారు అనేటువంటి విషయం ధర్మరాజుకు తెలుసు, కృష్ణుడికి తెలుసు. అయితే అప్పుడు కృష్ణుడు ఒక మాట అన్నాడు, ఏం పర్వాలేదు, వాళ్ళు అవమానిస్తే ఎట్లా గుణపాఠం చెప్పాలో నాకు తెలుసు అన్నాడు కృష్ణుడు. అది కావాలి ధర్మరాజు. అంటే అక్కడికి వెళ్ళి వాళ్లకు గుణపాఠం చెప్పమని ఈయన చెప్పలేదు, ఆయన నోటితో చెప్పించాడు. అంటే ధర్మరాజు ఎంత మెత్తని పునో మనకి ఇప్పుడు అర్థమవుతుంది. అప్పుడు కృష్ణుడు ఆ 5గురు అక్కడ ఉన్నప్పుడు ఊరికే సరదాగా అడిగినట్లుగా, ఏమయ్యా భీమసేన ఏం చేయమంటావు, మరి మీ అన్నగారు రాయబారానికి వెళ్ళమంటున్నాడు కదా, వెళ్ళనా అన్నాడు. వెళ్ళు, అన్నగారి ఆజ్ఞ మేము శిరసా వహిస్తామన్నాడు. ఒక్కసారి ఆశ్చర్యపోయాడు కృష్ణుడు. భీముడి వేళ నువ్వు మాట్లాడేదన్నాడు. వీడెప్పుడు కూడా నా ప్రతిజ్ఞలు నెరవేరాలి, ఈ గద దండగా ఉంది, ఇదంతా కూడా ఎప్పుడు నేను ప్రయోగించాలి, నా ప్రతిజ్ఞలు నేను నెరవేర్చుకోవాలి, ఇవన్నీ ఉన్నాయి వాడికి. కొంచెం రెచ్చగొట్టాడు. అప్పుడు భీమసేనుడు అన్నాడు, నేను శౌర్యము తక్కువయ్యో, ప్రతిజ్ఞలు మరిచిపోయో, లేదా మరేదో కారణం చేతనో నేను సంధికి పొమ్మని చెప్పడం లేదయ్యా. మేమంతా ఒక మాటకు కట్టుబడి ఉన్నాం. ఆ మాట చెప్పవలసిన వాడు ధర్మరాజు. ఆయన ఆలోచించాడు, మేము ఆచరిస్తాం.
ఆయన సంధి చెయ్యమన్నాడు, నిన్ను వెళ్ళమన్నాడు, మేము కూడా అదే మాట అన్నాడు. అర్జునుడు అదే మాట అన్నాడు. సహదేవుడు మాత్రం చాలా కోపపడ్డాడు, చాలా కోపం వచ్చేసింది. కోపం వచ్చేసి తిట్టేశాడు. ఎందుకు వెళ్ళాలి ఇవన్నీ? సహదేవుడికి కోపం సహజమే. ఎందుకంటే రాజసూయ యాగంలో కూడా శ్రీకృష్ణుణ్ణి అవమానపరచడానికి శిశుపాలుడు మాట్లాడినప్పుడు ఎవరైతే మేము తీసుకున్న ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారో వాడి నెత్తిన నా కాళ్ళు పెట్టి తొక్కుతానన్నాడు. వాడికి అంత కోపం. ఇంతకుముందే సహదేవుని గురించి మనం మాట్లాడుకున్నాం. అంటే సహదేవుడిలో కుర్రవాడు, పసివాడు, ఉత్సాహవంతుడు, వాడు అన్న ఇవన్నీ ఉన్నాయి వాడికి, కానీ వాడి కోపం వస్తుంది. ఆ కోపంతో తిట్టేశాడు. అంటే అక్కడ ఉన్న నలుగురు, ఈ ఐదుగురిలో సహదేవుడు మాత్రం ఒక రకంగా ఈ సంధికి ఇష్టపడలేదు. అక్కడ ద్రౌపదీదేవి ఉంది. ఆ ద్రౌపదీదేవిని కూడా అడిగాడు. చాలా నిష్కర్షగా, చాలా స్పష్టంగా తాము పడినటువంటి కష్టాలకు కారణభూతులైన వాళ్ళ దగ్గరికి నిన్ను పంపించడం నాకు ఇష్టం లేదు అని తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పింది ద్రౌపదీదేవి. అప్పుడు చెప్పింది, నేను సామాన్యురాలిని కాను అని లోకానికంతా తెలుసు, కానీ అట్టి పైగా నువ్వు నీ చెల్లెలైనటువంటి సుభద్ర కంటే కూడా నీవు సుభద్ర కంటే కడునేయము గారవముందలిర్ప సంభావన చేయు అట్టి నను. నేను సామాన్యురాల్ని కాదు, సాక్షాత్తు భగవత్ స్వరూపుడమైనటువంటి నువ్వు నీ సొంత చెల్లెలైనటువంటి సుభద్ర మీద చూపించే ప్రేమ కంటే మించిన ప్రేమ నా యందు గౌరవాన్ని, ప్రేమను చూపిస్తుంటే అట్లాంటి నన్ను వీడు సభలో తీసుకుని వెళ్ళి అవమానిస్తాడా? రాజసూయ యాగంలో పవిత్ర నదీ జలాలతో, సముద్ర జలాలతో తడిసి పవిత్రమైన ఈ శిరోజములను పట్టుకుని ఈడ్చుకుని వస్తాడా? ఇవి దుస్ససేనుని వ్రేళ్లం తవిలి మిగిలినయవి, వాడి చేతులపై తెగిపోగా మిగిలిపోయినటువంటివి. ఇది నీవు ఆ సంధి మాటలు మాట్లాడేటప్పుడు గుర్తు తెచ్చుకోవయ్యా శ్రీకృష్ణుడా అన్నది. ఇది నీవు గుర్తు తెచ్చుకోకపోతే నీ సంధి రాయబారమంతా కూడా పనికిరాదన్నది. అంటే మా కష్టాలకు వాళ్ళు కారణం. అట్లాంటి దుర్మార్గుల దగ్గరికి వెళుతున్నటువంటి నీవు మా మాటలు, ఒక మాట చెప్పింది ఆమె, ఏమిటంటే నేను ఎంత దుఃఖాన్ని అనుభవించాను అంటే, నెట్టన నిట్టి అల్క మది నిల్పితి రక్కెస తాల్మి చిచ్చొడింగట్టితి. చాలా గొప్పగా చెప్పింది ఆవిడ. నేను ఇప్పటిదాకా ఈ 13 సంవత్సరాలు ఎందుకు ఎదురు చూశాను? ఆ దుర్మార్గులైనటువంటి దుశ్శాసనుని గుండె వ్రయ్యలై ఆ రక్తంతో నా శిరోజాలను తడవాలని ఎదురు చూస్తూ ఉన్నాను. ఆ దుర్మార్గుడైనటువంటి దుర్యోధనుడు సభలో తనను అవమానించిన తీరుకు వాడి తొడలు విరగ్గొట్టిన భీమసేనుని పరాక్రమాన్ని చూడాలని ఇక్కడ ఎదురు చూస్తూ ఉన్నాను. సమయం వచ్చేసింది, నా కోరిక నెరవేరబోతున్నది. పరాక్రమవంతులైనటువంటి నా భర్తలు వాళ్లను సంహరిస్తారు అని అనుకుంటున్న సమయంలో ఈ సంధి ప్రయత్నాలు చేయడం, అట్లాంటి పెనుగద వట్టిన భీమసేనుని బాహుబలంబును గాంధీవమను ఒక విల్లెప్పుడును ధరించు కర్రి విక్రమంబు కాల్పనే. ఎందుకయ్యా ఇంకా ఈ పరాక్రమం? వీడు ఎప్పుడు ఓ పెద్ద గద భుజం మీద వేసుకొని రోజు మోసుకొని తిరగడానికి, అది లేకపోతే గాంధీవం అనే ఓ పేరుతో ఈ విల్లు పట్టుకొని వీడు అట్లా తిరగడానికా? ఎందుకు ఈ రెండు? ఎప్పుడైతే శత్రునాశనం చేయదో, ఎప్పుడైతే అధర్మాన్ని ఖండించదో, ఎప్పుడైతే లోకాన్ని సంరక్షించడానికి ఈ ఆయుధాలు ఉపయోగపడవో, అప్పుడు ఎందుకు ఇవి వృధా? ఇన్నాళ్ళు నేను ఎందుకు ఆగాను? చిచ్చు ఒడిని తట్టిన ఎట్లు నేను నిప్పులు ఒళ్ళో కట్టుకుని కూర్చున్నానయ్యా. సర్వము నా శరీరం దగ్ధమైపోతున్నది. అవమానం చేత, దుఃఖం చేత ఈ శరీరం దగ్ధమైపోతున్నది. ఈ మనస్సు, ఈ ఆవేదన నీకు తప్ప ఎవరికి చెప్పుకుంటానయ్యా అని దుఃఖించింది. అప్పుడు ఆయన అన్నాడు, మృచ్చిరనేలనే గలుగు ముద్దియా, నువ్వేం దుఃఖపడనక్కర్లేదమ్మా, సమయం ఆసన్నమైంది. ఇప్పుడు దుఃఖం ఉంటుంది తర్వాత కూడా, కానీ ఈ దుఃఖం నీ నుండి కౌరవుల భార్యలకు మారుతుంది. అంతవరకు ఆగు, ఇది మారదు. ధృతరాష్ట్రుండును అంటే కృష్ణుడి యొక్క ఆలోచన
చాలా స్పష్టంగా ద్రౌపది మాటల సమాధానం తరువాత చెప్పాడు. జరిగేటువంటిది యుద్ధమే, దుఃఖం కౌరవుల భార్యలకే. ఆయన అక్కడికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత దూతగా వెళ్ళాడు కాబట్టి పోగానే యుద్ధం చేస్తాం ఇస్తారా లేదా అనలేదు. అది రాజనీతి తెలిసిన వాడనడు, పైగా శ్రీకృష్ణుడు లాంటి వాడనడు. చాలా నైపుణ్యం కలిగినటువంటి వాక్చతురుడు కృష్ణుడు. కాబట్టి ఆయన వెళ్ళి అక్కడున్న పెద్దలందరితో మాట్లాడాడు. కౌరవ పాండవులు కలిసి ఉండాలి అన్నాడు. అని క్షీరోదక గతి పాండవ కౌరవులొలగూడి మనికి కార్యంబది నీవారసి నడుపుము వారణ వీరన కురుముఖ్య నీకు వేరు కలదే. ధృతరాష్ట్రుడికి చెప్పాడు, ఒక మాట చెప్పాడు, అయ్యా పాలు నీళ్లు కలిసినట్టుగా కౌరవ పాండవులను కలిపే యత్నం చెయ్యి. వాళ్ళు పాండురాజు కుమారులు, వీళ్ళు నా కుమారులు, వీళ్ళకు కొంత ఎక్కువ లాభం కలగాలి, ఇట్లాంటి ఆలోచనలు మానేయి. విడదీసి చూడడం మానం. ఎందుకంటే వీళ్ళిద్దరూ కలిసి ఉండడం అనేటువంటిది ఒక ధర్మం. ఒక సమష్టి జీవనం గడపాలి, శత్రు జీవనం కాదు. లోకంలో రాజ్యాల మధ్య ద్వేషాలు కాదు కావలసింది, కలిసి ఉండే జీవనం. దానికి ఒక మంచి ఉదాహరణ చెప్పాడు. ధృతరాష్ట్రుండును పుత్రులు వనము కుంతీనందనుల్ సింహముల్ మతినూహింపన సింహమైన వనమున్ మర్దింతురెందున్ వనావృత వృత్తంబులుగాని సింహములకున్ వేగంబచెటొందు కాన తగన్ పొందుట కార్యమీ ఉభయమున్ సంతుష్టిమైనుంకికిన్. ఒక మంచి మాట చెప్పాడు, అయ్యా మీరిద్దరూ కలిసి జీవించాలి. అట్లా కలిపి జీవించే ప్రయత్నాన్ని ఒక చక్రవర్తిగా, ఒక రాజుగా, ఒక శ్రేయోభిలాషిగా, ఒక కుటుంబం పెద్దగా నువ్వు చేయాలి. ఈ రాజ్యాన్ని పరిరక్షిస్తున్నటువంటి ఈ కురువృత్తులైన భీష్ముడు చేయాలి. ఇక్కడున్న నీతివంతులైనటువంటి విదురుడు మొదలైనటువంటి వాళ్ళు చేయాలి. ఇవన్నీ మీరు చేయాల్సిన పనులు. వీళ్ళిద్దరు ఎట్లాంటి వాడు? ధృతరాష్ట్రుండును పుత్రులు, ధృతరాష్ట్రుడు ఆయన కుమారులు అడవి లాంటి వాళ్ళు. అడవి అనే దానికి ఆపద రాకుండా ఎప్పుడు ఉంటుంది అంటే అడవిలో సింహాలు ఉండాలి. ఆ సింహాలు పాండవులు. అంటే అడవిని మనం నిర్భయంగా కొట్టేస్తూ ఉన్నాం. అడవుల్లో సింహాలు ఉన్నాయనుకోండి, చస్తే అక్కడికి పోం. అంటే అడవులకు రక్షణ సింహాలు, సింహాలకు రక్షణ అడవి. అడవంతా లేకుండా సింహాలు ఉంటే కూడా అవి బతకలేవు. కాబట్టి ధృతరాష్ట్రుండును పుత్రులు వనం, వాళ్ళ అడవులు కుంతీనందనుల్ సింహముల్, కుంతీపుత్రులైనటువంటి పాండవులు, ధర్మజ భీమార్జున నకుల సహదేవులు సింహాలు. మతి నూహింప అసింహమైన వనమున్, సింహాలు అసింహమైన వనము. సింహాలు లేనటువంటి వనాన్ని ఊహించలేం. అట్లాగే వృత్తంబులు, ఆ వనావృత వృత్తంబులుగా అని సింహములకు వేగం వెచ్చటొందు, వనం చేత పడనటువంటి సింహాలకు ప్రమాదం సంభవిస్తుంది. కాబట్టి మీరు విడివిడిగా ఉంటే పాండవులకైనా ప్రమాదం సంభవించవచ్చు, కౌరవులకైనా ప్రమాదం సంభవించవచ్చు. కాబట్టి ధర్మరాజు చెప్పినటువంటి పద్ధతిలో వాళ్లకు వాళ్ళ రాజ్యం ప్రసాదించండి, 5 ఏళ్ళు ఇవ్వమని అడిగారు. కాబట్టి కౌరవ పాండవులు యుద్ధం చేయవలసిన పరిస్థితిని కల్పించకండి అని చివరగా ఒక మాట చెప్తున్నాడు. చివరగా ఒక్క మాట చెప్తున్నానన్నాడు. చాలా గొప్ప పద్యాన్ని ఇక్కడ రాశాడు. సారపు ధర్మము విమల సత్యము పాపము చేత బొంకుచే పారమును పొందలేక చెడబారినదైన అవస్థ దక్షులెవ్వారలుపేక్ష చేసిరి అది వారల చేటగుగాని ధర్మనిస్తారకమయ్యు సత్యశుభదాయకమయ్యును దైవముండెడు. ఒక్క విషయం గుర్తుంచుకోమన్నాడు. ఎవడైతే ధర్మాన్ని ఉపేక్షిస్తాడో, సారపు ధర్మాన్ని, గొప్ప శక్తివంతమైన ధర్మాన్ని, నిర్మలమైనటువంటి సత్యాన్ని, పాపం చేత అబద్ధాలు చెప్పడం వంటి పనులు చేయడాన్ని, ఇట్లాంటి వాటిని ఎవడైతే, అంటే సత్యాన్ని ఉపేక్షించడం, ధర్మాన్ని వదిలేయడం, అసత్యాలు చెప్పడం, ఇట్లాంటి అవస్థ ఎవడికైతే వాడు ఎదుర్కోగలిగి ఉండి కూడా ఎదుర్కొనకపోతే చేతగాని వాడు కాదు. ఇది చేతనైన వాడు దక్షులెవ్వారలు అనే మాట వాడాడు.
ఎవడైతే దీన్ని తిరగగొట్టగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వాడో, అంటే ధృతరాష్ట్రుడు ఆ శక్తివంతుడు, నువ్వు రాజువు, చక్రవర్తివి, నువ్వు శాసించవచ్చు, నువ్వు వాడిని బంధించి లోపల పెట్టొచ్చు, బంధించమని కూడా కృష్ణుడు చెప్పాడు. అయితే దక్షులెవ్వారలుపేక్ష చేసిరది వారల చేటగుగాని ధర్మనిస్తారకమయ్యు సత్యశుభదాయకమయ్యును దైవముండెడు. కానీ సత్యము, దైవము, ధర్మము వీళ్ళు ఉపేక్ష చేసినంత మాత్రాన అది పోదు, అది తప్పకుండా ఉంటుంది, దానికి జయం కలుగుతుంది. ఈ మాట తుది మాటగా నీకు చెప్తున్నాను అని చెప్పినప్పుడు అక్కడున్నటువంటి వాళ్ళందరూ కూడా కృష్ణుడి మాటలు విని నిజంగా ధృతరాష్ట్రుడికి అనేక విధాలుగా చెప్పారు. చెప్పిన దుర్యోధనుడు ఆగ్రహించి అక్కడి నుంచి వెళ్ళిపోయి చివరకు వాళ్ళు కృష్ణుడిని బంధించే యత్నం చేశారు. అప్పుడు కృష్ణుడు విశ్వరూప సాక్షాత్కారాన్ని ఇచ్చాడు. మహాభారతంలో మొట్టమొదటిసారి విశ్వరూప సందర్శనం కనిపించింది ఉద్యోగ పర్వంలో. పుణ్యాత్ములందరూ కూడా మహాత్ముని యొక్క సర్వశక్తి స్వరూపుడైనటువంటి సహస్ర శీర్షుడైనటువంటి ఆ పురుషుణ్ణి చూచి, విరాట్ పురుషుణ్ణి చూచి వాళ్ళ జన్మలు ధన్యమైపోయాయని భావించారు. చివరకు ధృతరాష్ట్రుడు కూడా నేను నీ యొక్క ఈ మహత్వాన్ని చూడలేకపోతున్నాను కదా అని బాధపడినప్పుడు ఆయనకు ఆ దర్శనాన్ని ప్రసాదిస్తాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. మళ్ళీ యుద్ధరంగంలో చూపించే విశ్వరూపం మొట్టమొదలు భారతంలో ఇక్కడ కనిపించింది. తర్వాత 2 చిన్న ఘట్టాలు మనకు వస్తాయి. అందులో ఇక్కడి నుంచి కర్ణుణ్ణి కలుసుకుని కర్ణుడికి అతని యొక్క జన్మ విషయాన్ని చెప్పి నువ్వు పాండవులకు తోడుగా ఉండాలని కోరుకుంటాడు. కానీ కర్ణుడు నేను దుర్యోధనుడిని నమ్ముకుని ఉన్నవాడిని, దుర్యోధనుడు నన్ను నమ్ముకుని ఉన్నవాడు, నాకు ఈ విషయం తెలిసినా కూడా నేను పాండవుల పక్షాన పోరాడలేను అంటాడు. తరువాత మళ్ళీ కుంతీదేవి కర్ణుడి దగ్గరికి వెళ్ళటం, కర్ణుడిని ప్రార్థిస్తే కర్ణుడు ఆమెకు ఒక మాట ఇస్తాడు, నీకు 5 పుత్రులు, కాకపోతే అర్జునుడైనా ఉంటాడు, లేకపోతే కర్ణుడైనా ఉంటాడు అని చెప్పి ఆమెకు మాట ఇవ్వడం కూడా మనకి ఈ ఉద్యోగ పర్వం చివరి ఆశ్వాసంలో మనకు కనిపిస్తుంది. 4 ఆశ్వాసాలతో ఉన్న ఇందులో దీంట్లో 2 ఉపాఖ్యానాలు ఉన్నాయి. ఒకటి ఇంద్రుడు, నహుషుడు వాళ్లకు సంబంధించిన పురందర ఉపాఖ్యానం ఒకటి. భీష్ముడిని చంపడానికి శిఖండి అనేటువంటి వాడు వస్తాడు. ఆ శిఖండి పూర్వము భీష్ముడు విచిత్ర వీర్యుడికి భార్యలు చేయాలని తెచ్చిన అంబాలికలలో అంబ వేరే వాళ్లను వివాహం చేసుకోవాలి అనేటువంటి కోరిక ఉండడం వల్ల ఆ వివాహం చేయకపోవడం వల్ల ఆమె వెళ్ళిపోవడం, తర్వాత అతడు వివాహం చేసుకోకపోవడం, భీష్ముడిని అడగడం, నేను చేసుకోనడం, చివరకు ఆమె పరశురాముడిని ఆశ్రయించడం, పరశురాముడు భీష్ముడికి చెప్పినా వినకపోవడం, పరశురాముడు యుద్ధానికి సిద్ధపడితే కూడా భీష్ముడు యుద్ధానికి సిద్ధపడ్డాడు. కానీ ధర్మం తప్పలేదు. ధర్మాన్ని నడిపించాలనేటువంటి స్థిరమైన నిర్ణయం చేసినటువంటి వాడు సమయానుకూలంగా ప్రవర్తించడం కాదు. ఒకవేళ పరశురాముడు తనను చంపినా కూడా తాను ఏ రకమైనటువంటి ఇట్లాంటి దుర్మార్గం వైపుకు పోవడానికి ఇష్టపడినటువంటి భీష్ముడు చివరకు పరశురాముడు అంబరే ఓదారుస్తాడు. కానీ ఆమె మళ్ళీ తపస్సు చేసి ద్రుపదుడి పుత్రికగా జన్మిస్తుంది. కుమారుల మీద ప్రేమతో మగవాడిగా ఆమెను పెంచి వివాహం చేస్తాడు ద్రుపదుడు. వివాహం చేసుకున్న తరువాత ఆ ద్రుపదుడి పుత్రిక అయిన ఆమె స్త్రీ అని తెలిసి ఆ వివాహం చేసుకున్నటువంటి ఆ స్త్రీ తండ్రి దశార్ణ రాజు ఆయన ద్రుపదుడి మీద యుద్ధానికి వస్తాడంటే అప్పుడు ఒక గంధర్వుణ్ణి ఆశ్రయించి గంధర్వుడు తాను స్త్రీ రూపం పొంది ఈమెకు పురుష రూపాన్ని ప్రసాదిస్తాడు. ఈ గంధర్వుడు ఈ విషయం ప్రసాదించాడని తెలిసి కుబేరుడు వాడికి శాపం ఇస్తాడు, నువ్వు ఎప్పటికి ఇట్లాగే ఉండిపోమని. అప్పుడు మళ్ళీ వేడుకుంటే ఈ శిఖండి మరణానంతరం నీకు మళ్ళీ నీ రూపం వస్తుందని వరమిస్తాడు. అట్లాంటి వాళ్లతో భీష్ముడు యుద్ధం చేయను అని ధృతరాష్ట్రుడికి చెప్తాడు, దుర్యోధనుడికి చెప్తాడు. చివరి ఘట్టంలో ఇటు ధర్మరాజు తన సైన్యాలను సమకూర్చుకుంటాడు, ఇటు కౌరవులు తమ సైన్యాల్ని సమకూర్చుకుంటారు. అట్లాంటి సైన్యాలను సమకూర్చుకునేటప్పుడు భీష్ముడు
రథులను నిర్ణయించేటప్పుడు కర్ణుణ్ణి ఉపేక్ష చేసి అర్ధరథుడు అన్నందుకు కర్ణుడు భీష్ముడు చనిపోయేంత వరకు యుద్ధానికి రానంటాడు. కర్ణుణ్ణి అర్ధరథుడు చేయడానికి ప్రధానమైన కారణం అంతకు ముందు జరిగిన గోగ్రహణంలో కానీ, అరణ్య పర్వంలో ఘోషయాత్రలో జరిగిన యుద్ధంలో కానీ ఏ కర్ణుణ్ణి అయితే నమ్ముకుని యుద్ధానికి సిద్ధపడి పాండవుల మీద ధ్వజమెత్తాడో దుర్యోధనుడు, ఆ కర్ణుడు 2 సార్లు దుర్యోధనుణ్ణి ఆపదలో పడేసి పారిపోయాడు. చిత్రసేనుడనే గంధర్వుడు అరణ్య పర్వంలో ఘోషయాత్రకు వెళ్ళినప్పుడు ఆ దుర్యోధనుని బంధించుకొని తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత కర్ణుడు పారిపోయాడు. చివరకు వాడిని రక్షించవలసిన బాధ్యత భీముడి మీద అర్జునుడి మీద పడుతుంది. వాళ్ళు వెళ్ళి ధర్మరాజుకు చెప్పారు, అయ్యా దుర్యోధనుడిని బంధించుకుపోయారని. భీముడు ఆనందించాడు, కారణకార్యం గంధర్వులు తీర్చారన్నాడు. కానీ ధర్మరాజు అన్నాడు, కాదు కాదు అన్నాడు. వీళ్ళ కోపం వచ్చింది ధర్మరాజు మీద, వాడిని తీసిపోయారు కదా మన పని అయిపోయింది అన్నాడు. కాదు కాదు, వాడిని తీసుకురావాలి, మనమే చంపాలి. ఆ మాట చెప్పలేదు. మనం 105 బయటి వాళ్లకు మనం పోట్లాడుకునేటప్పుడు 100 5 అన్నాడు. భీముడికి చాలా కోపంగా ఉంది, వాడిని విడిపించుకొచ్చాడు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే లోపల వాడిని కుళ్ళబడిచాడు మాటలతో. ఎందుకురా నీకు చేత కాదు, ఎందుకు యుద్ధం చేస్తావు, మళ్ళీ మేము రావాలి, నిన్ను రక్షించాలి, చేత కాని వాడికి ప్రయత్నాలు, ఇట్లా వాడిని చివరికి వాడు ఆత్మహత్యకు సిద్ధపడతాడు దుర్యోధనుడు. ఆ సమయంలో కర్ణుడు తప్పిస్తాడు. మళ్ళీ విరాట పర్వంలో ఉత్తర గోగ్రహణంలో కర్ణుడు పారిపోతాడు. కాబట్టి భీష్ముడు అతన్ని అర్ధరథుణ్ణి చేశాడు. వాడు కోపగించి నిజంగా దుర్యోధనుడి మీద అంత విశ్వాసం కలిగిన వాడై ఉంటే, అంటే కొన్ని గుణాలు కర్ణుడిలో ఉత్తమ గుణాలు ఉండొచ్చు, కానీ ఎవరిని నమ్ముకొని యుద్ధానికి దిగాడో 10 రోజుల పాటు భీష్ముడే చూసుకుంటాడు, నాకు అవసరం లేదంటే అది సరి అయినటువంటి పద్ధతి కాదు. అట్లాంటి ఆ సంఘటన ఈ ఉద్యోగం అంటే సర్వ సైన్యాల సమీకరణం ఇక్కడ జరిగింది. ఇందులో ఈ ఇంద్రుని యొక్క ఉపాఖ్యానం, అంబ ఉపాఖ్యానాలు, భారతమంతా కూడా అనేక ఉపాఖ్యానాలు, ధర్మబోధకాలైన ఉపాఖ్యానాలు ఉన్నాయి. తమ ధర్మాన్ని తాము రక్షించుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి మహాపురుషుల చరిత్రలన్నీ అందులో ఉన్నాయి. అందుకనే ఇంత ముందు చెప్పినట్టుగానే ఇందులో ఏదుందో లోకంలో ఏదుందో ఇందులో అదుంది, ఇందులో లేనిది లోకంలో లేదు అనేటువంటి మాట ప్రచారంలోకి వచ్చింది. ఇంత మంచి అవకాశాన్ని మా సంస్థ వాళ్ళు ఈ కార్యక్రమాల్లో భాగంగా నాకు అప్పచెప్పినందుకు, మీ అందరితో ఈ విషయాల్ని పంచుకోగలిగిన అవకాశం కలిగినందుకు మరోసారి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. స్వస్తి.